సమాజంలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నట్టే ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారు. Got the man with the plan right here. Bringing swag with the man right here. Living up and sipping on. ఎవరు కావాల్సుకొని ట్రాన్స్ అవ్వరు, గే అవ్వరు, లెస్బియన్ అవ్వరు, బైసెక్షువల్స్ అవ్వరు. ఏ వయసు నుంచి తెలిసింది? నేను 5 years చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన డిఫరెన్సెస్ ఎలా తెలిసింది? నేను అమ్మాయిలాగా బిహేవ్ చేస్తే నువ్వు చెక్క, నువ్వు హిజ్డా, నువ్వు పాయింట్. మీకు అలా లైఫ్లో బాగా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్ ఏమన్నా ఉందా? నేను లేట్ నైట్ చాలా డ్రింక్ చేసి ఉన్నారు 3 అబ్బాయిలు. యాక్చువల్లీ రీసెంట్గా నేను కూడా ఒకటి చూసాను, ఒక క్లిప్ వీడియో రిలీజ్ అయింది. చంపేశారు, అతి దారుణంగా కిరాతకంగా వెంటపడి చంపారు. ఎప్పుడైతే మీరు ఈ వర్క్ స్టార్ట్ చేస్తారో అప్పుడు ఆ రెస్పెక్ట్ అనేది ఎలా దక్కుతుంది? వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే వాళ్ళు అదే చూస్ చేసుకుంటారు కదా. ఎప్పుడైతే మనం సిగ్నల్స్ దగ్గర ఉంటామో సమ్ పీపుల్ ఎలా ఉంటారు అంటే మనం ఇవ్వాల్సిన పని లేదు డబ్బులు. ట్రాన్స్జెండర్సే కాదు, సింగిల్ పేరెంట్ కదా. ఇట్స్ జస్ట్ చీటింగ్ ఆన్ మై మామ్. సో మామ్ తట్టుకోలేదు. ఆబ్వియస్గా ఒక మీ మీద 3 times రేప్ అటెంప్ట్స్ జరిగాయి. నాకు తెలిసి ఏదో లవ్ స్టోరీ ఉందని నేను అనుకుంటున్నాను. లవ్ స్టోరీ అని ఏం లేదు. ఆబ్వియస్లీ ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్ లైఫ్లో చాలా ఎమోషనల్గా పోస్ట్ పెట్టారు. 4 years లవ్ అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ. నువ్వు ఎంత చేసినా అలాంటిది మాత్రం నీకు దొరకదు నీ లైఫ్. యాక్చువల్గా మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, అలాంటి మీరు కొన్ని వీడియోస్ చూస్తే వై ఎక్స్పోజింగ్? మంగళవారం మూవీలో ఫ్లట్ తిని ఒక బిచ్ అబ్బాయిలు ఇప్పుడు షర్ట్ ఇప్పి తన మస్కులర్ బాడీ చూపిస్తున్నాడు, బైసెప్ చూపిస్తున్నాడు. మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఉన్నాయా మీరు ఒక జాబ్ని పొందడం కోసం? వాష్రూమ్ దగ్గర ఒకటే స్ట్రగుల్ అయ్యాను. ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్న రీల్ వేరే ప్లాట్ఫామ్స్లో వస్తే అక్కడ కూడా కామెంట్స్ అనమాట. హాయ్, హలో, నమస్తే, నేను మీ ప్రశాంతి. సమాజంలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నట్టే ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారు. కాలం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, కానీ కొంతమంది థాట్ ప్రాసెస్ మాత్రం అస్సలు మారట్లేదు. కానీ వీళ్ళు మాత్రం మేం కూడా మారగలం, వాళ్ళు మారకపోతే ఏంటి, మేం మారగలమని నిరూపిస్తున్నారు. ఒక డాక్టర్గా, ఒక ఇంజనీర్గా వాళ్ళకంటూ వాళ్ళని తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఇప్పుడు నేను పరిచయం చేయబోయే ఆవిడ కూడా ఉన్నారు. ఆవిడే మరెవరో కాదు, శివాన్య. సో తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. తను పేరుకి ట్రాన్స్జెండర్ అయినా నేను సమాజానికి అలా కనిపించకూడదు, నాకంటూ ఒక గుర్తింపు ఉండాలని పోరాడుతోంది. ఇవాళ ఆవిడతో మన ఇంటర్వ్యూ. ప్రస్తుతం అయితే ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే ప్రశాంతి గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఫస్ట్లీ శివాన్య గారు, మీ అసలు పేరు శివాన్యనేనా? లేదు, అంతకు ముందు ఏముండేది? అంతకుముందు పేరు వెంకటేష్. ప్రెసెంట్ ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత నా పేరు మార్చుకున్నాను నేను, శివన్య అని చెప్పి. శివాన్య అంటే మీకు ఇష్టమా శివాన్య అనే పేరు? శివన్య పేరు అని కాదు, నాకు యాక్చువల్గా శివుడు అంటే చాలా ఇష్టం చిన్న ఉన్నప్పటి నుంచి. సో ఆ పేరుకి యూనిక్గా ఆ దేవుడికి యూనిక్గా ఉండే పేరు శివన్య అనమాట. ఈ పేరు జనరల్గా మీరు చాలా తక్కువ వినుంటారు అందరి పేర్లో కంటే. సో చూస్ చేసుకుంటే ఈ పేరే చూస్ చేసుకోవాలని చెప్పి శివన్య అనే పేరు పెట్టుకున్నాను నేను. ఓకే, ఫస్ట్లీ మనం నిజాలు మాట్లాడుకోవాలి అంటే ట్రాన్స్జెండర్ అంటే సొసైటీలో ఎక్కడో ఒక చిన్న చులకన భావం ఉండిపోతుంది కదా. కానీ మీ దృష్టిలో అసలు ట్రాన్స్జెండర్గా ఎందుకు మారాలనుకున్నారు, ఎప్పుడు మారారు, అసలు మీ చిన్నతనం నుంచి అంటే ఎలాంటివి ఫేస్ చేశారు? ట్రాన్స్జెండర్ లాగా ప్రతి ఒక్కరు మారాలి అని అనుకోరు. ఇట్స్ జస్ట్ దట్ అబౌట్ ఫీలింగ్స్ అనమాట. చిన్నతనం నుంచి ఆడపిల్లలాగా బిహేవ్ చేయడం కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం కానీ, లేక సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు కూడా, బికాజ్ ఏంటంటే మనకి దేవుడు కావాల్సుకొని ఏది ఇవ్వడు.
ఎలా ఆడపిల్లల్ని పుట్టించాడో, ఎలా మగపిల్ల వాళ్ళని పుట్టించారో, అలాగే ట్రాన్స్‌జెండర్స్‌ని కూడా పుట్టించారు. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వీళ్ళు కావాల్సుకొని ట్రాన్స్‌జెండర్స్ లాగా మారి, డబ్బుల కోసం కానివ్వండి, వాళ్ళ సంతోషం గురించి కానివ్వండి అని చెప్పి ప్రెజెంట్ ఉన్న జనరేషన్ వాళ్ళు ఆలోచిస్తున్నారు. నా సోషల్ మీడియాలో కానివ్వండి, కామెంట్స్ చాలామంది ఈ మధ్య బయటికొస్తున్నారు. యాస్ ఎ ట్రాన్స్‌జెండర్స్ లాగా గానివ్వండి, ఎల్‌జీబీటీ పర్సన్స్ లాగా గానివ్వండి, చాలామంది బయటికొచ్చి తనని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే, ఒక ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ గురించి వీళ్ళు ఇలా మారుతున్నారు, మనీ గురించి మారుతున్నారు అని అనుకుంటున్నారు. బట్ ఇట్స్ నాట్ అబౌట్ మనీ. ఇట్స్ జస్ట్ అబౌట్ ఫీలింగ్స్. మన ఫీలింగ్స్ ఎలా ఉంటేనే మనం అలా. ఆబ్వియస్‌లీ ఒక అబ్బాయికి ఒక అమ్మాయి నచ్చినట్టే, ఒక అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చినట్టే, మా మా మాలాంటి వాళ్ళకి కూడా ఆబ్వియస్‌లీ ట్రాన్స్‌లాగా అవ్వాలి అనే ఒక రీజన్ ఎందుకుంటుందంటే, మాకు కూడా లోపల నుంచి అమ్మాయిలాగా ఉంటది. బట్ బయట నుంచి అబ్బాయిలా ఉండడం వల్ల మనకి టెక్నాలజీ వచ్చింది. ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో సర్జరీస్ అనేవి వచ్చాయి కాబట్టి, ముందున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న టెక్నాలజీకి చాలా డిఫరెన్స్ ఉంది. సో, ఇప్పుడున్న సోషల్ మీడియా ఇంత వైరల్ అయితుంది కాబట్టి, చాలామంది జనాలు ఇప్పుడు బయటికొచ్చి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. సో, దానివల్ల జనాలకి ఏమైపోతుందంటే, ఇది ఒక వెస్టర్న్ కల్చర్ కానివ్వండి, ఒక ఫారెన్ కంట్రీస్‌లో నుంచి వచ్చిన కల్చర్ అని చెప్పి చాలామంది ఒక పాయింట్ ఔట్ చేసి మాట్లాడుతున్నారు. అది నాకు చాలా నచ్చట్లేదు. ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్ చూసుకుంటే. సో, ఎవ్వరు కావాల్సుకొని ట్రాన్స్ అవ్వరు, గే అవ్వరు, లెస్బియన్ అవ్వరు, బైసెక్షువల్స్ అవ్వరు. ఇట్స్ జస్ట్ దట్ వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉంటారు. బయటికి రారు. ఎందుకంటే సమాజం ఎక్కడ యాక్సెప్ట్ చెయ్యదు అని చెప్పి బయటికి రారు తప్ప, వాళ్ళు చిన్నతనం నుంచి ఇలాగే ఉంటారు. ఇప్పుడు పేరెంట్స్‌కి చెప్తే యాక్సెప్ట్ చేయరు. ఫ్రెండ్స్‌కి చెప్తే కూడా యాక్సెప్ట్ చేయడు. సొసైటీ యాక్సెప్ట్ చేయడు. సో, వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకొని యాక్టింగ్ చేస్తారు తప్ప, వాళ్ళు చిన్నతనం నుంచి ఇలానే ఉంటారు అనేది సొసైటీకి చాలా వరకు తెలీదు. ఓకే. సో, నా వరకు చూసుకుంటే నేను చిన్నతనం నుంచే నాకు అమ్మాయినని తెలుసు. బట్ ఇట్స్ జస్ట్ దట్ నా బాడీ ఒక అబ్బాయిది. సో, అంటే ఏ వయసు నుంచి తెలిసింది నేను మీకు? 5 ఇయర్స్ నుంచినప్పటి నుంచి నాకు తెలిసినట్టు లోపల నుంచి అమ్మాయిని నేనని చెప్పి. ఎందుకంటే 5 ఇయర్స్‌కి తెలుస్తాయా? తెలిసిపోతాయి చాలా మందికి 5 ఇయర్స్ నుంచి. కొంతమందికి ఎర్లీ స్టేజ్‌లో తెలుస్తది. కొంతమంది లేట్ స్టేజ్‌లో తెలుస్తది. దట్ సంథింగ్ ఈస్ డిఫరెంట్ ఇన్ దేర్ బాడీ అని చెప్పి. నాకైతే చిన్నతనంలోనే తెలిసిపోయింది దట్ సంథింగ్ ఈస్ డిఫరెంట్ విత్ మై బాడీ. ఎందుకంటే నాకు అమ్మాయిలాగా ఉండడం ఇష్టం. ఐ హావ్ ఫీలింగ్స్ టువర్డ్స్ బాయ్స్. నాకు ఎప్పుడూ ఒక అమ్మాయిని చూసే ఫీలింగ్ రాలేదు. అంటే ఆ 5 ఇయర్స్ ఏజ్‌లో హ్మ్. మీకు డిఫరెన్సెస్ ఎలా తెలిసింది? అంటే నేనెప్పుడూ అబ్బాయిలా క్రికెట్ ఆడలేదు. ఓకే. చిన్నగున్నప్పుడు మనం అమ్మాయిలు ఏ ఆటలు ఆడతారో టీచర్ ఆట గానివ్వండి, లేకపోతే అప్పుడున్న మా 90స్‌లో 2000స్‌లో ఉన్న పిల్లలందరూ లైక్ టీచర్స్ లాగా యాక్ట్ చేస్తూ ఆడుకునేవాళ్ళు. సో, ఐ యూజ్డ్ టు ప్లే దీస్ కైండ్ ఆఫ్ గేమ్స్ అనమాట. హ్మ్. ఈదర్ బాయ్స్ ఎలా ఆడతారు, బయటికెళ్ళి గ్రౌండ్స్‌లో ఆడుకునేవాళ్ళు. సో, అట్లాంటివి నాకు నచ్చకపోతుండే. సో, అప్పుడే నాకు తెలుసు సంథింగ్ ఈస్ డిఫరెంట్ విత్ మై బాడీ అని చెప్పి. అందరు అబ్బాయిలాగా నేనెందుకు లేను అని చెప్పి నేను చాలా సార్లు క్వెషన్ చేసుకున్నాను అద్దం ముందుకెళ్ళి. బట్ అక్కడ ఒక క్వెషన్ మార్క్ వచ్చేది దట్ ఇలా బయటికి చెప్తే పీపుల్ ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పి. నా ఏమంటారు, నా యాక్షన్స్‌లో కానివ్వండి, నా మాట తీరు కానివ్వండి, మొత్తం అమ్మాయిలానే ఉండేది. సో, దానివల్ల నాకు చాలా అంటే చాలా సొసైటీ దగ్గర నుంచి హేట్రెడ్ గానివ్వండి, డిస్క్రిమినేషన్ గానివ్వండి, చాలా ఫేస్ చేశాను చిన్నగున్నప్పటి నుంచి. సో, స్కూల్స్‌లో అయితే ఇట్లాంటివి 90స్‌లో చాలా ఉండేవి. చిన్న పొరపాటు చేస్తేనే అమ్మాయిలాగా బిహేవ్ చేస్తే నువ్వు చెక్క, నువ్వు హిజ్డా, నువ్వు 0.5 అని చెప్పి చాలా వరకు అబ్బాయిలు పోక్ చేస్తూ చాలా చాలా నీచంగా బిహేవ్ చేసేవాళ్ళు. మీరు ఫేస్ చేసారా? నేను చాలా వరకు ఫేస్ చేశాను నా స్కూలింగ్‌లో. బట్ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది బికాస్ ఆఫ్ మెచ్యూరిటీ లెవెల్స్. మెచ్యూరిటీ ఆబ్వియస్‌లీ ఒక ఏజ్ వచ్చాక చాలా మందికి మెచ్యూరిటీ వస్తది. హ్మ్. సో, దానివల్ల నా స్కూల్ ఫ్రెండ్స్‌లో కానివ్వండి, ప్రెజెంట్ ఉన్న స్కూల్ ఫ్రెండ్స్ చాలా రెస్పెక్ట్ ఇస్తారు నాకు. అప్పుడు చూసుకుంటే స్కూల్స్‌లో మాత్రం చాలా ఏడిపించేవాళ్ళు నన్ను. హ్మ్. 10th క్లాస్ వరకు ఆర్ ఇంటర్మీడియేట్ వరకు ఐ ఫేస్డ్ ఎ లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఇన్ స్కూల్స్. బట్ ఇప్పుడున్న లైఫ్ చాలా బాగుంది ఆఫ్టర్ ట్రాన్సిషన్. బట్ చిన్నతనాన మాత్రం చాలా, 9 అనే కాదు, ఏ ట్రాన్స్‌జెండర్ అయినా చాలా ఫేస్ చేస్తారు చిన్నగున్నప్పుడు. ఎందుకంటే అమ్మాయిలాగా బిహేవ్ చేస్తే ఆబ్వియస్‌గా వీడు చెక్కారా, వీడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, వీడు 0.5 రా అని చెప్పి చాలా వరకు ఏడిపిస్తారు. బట్ అబ్బాయిల దగ్గర నుంచి ఎంతైతే నెగటివిటీ వస్తదో, అమ్మాయిల దగ్గర నుంచి అంతే పాజిటివిటీ వస్తది. హ్మ్. యాస్ పర్ మై కాలిక్యులేషన్, నేను చూసుకున్న నా లైఫ్ స్టైల్ చూసుకుంటే నాకు అమ్మాయిలు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు ఏడిపిస్తున్నా పట్టించుకోకు, అలానే ఉంటారులే, క్లాస్‌మేట్స్ కదా, వదిలేసేయి, వాళ్ళకంత తెలీదులే. బికాజ్ మీకు అమ్మాయిల ఫీలింగ్స్ అమ్మాయిలకే అర్థమవుతాయి అంటారు కదా ఆబ్వియస్‌లీ. హ్మ్. సో, అలా నాకైతే నేను చిన్నగున్నప్పుడైతే చాలా ఫేస్ చేశాను. ఓకే. మీకలా లైఫ్‌లో బాగా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్ ఏమన్నా ఉందా? ఇది నా లైఫ్ టైమ్ గుర్తుండిపోతుంది.
అంటే ఈ ఇన్సిడెంట్ అనేది? ఒక ఇన్సిడెంట్ ఉంది. నేను లేట్ నైట్ బిఫోర్ మై ట్రాన్సిషన్ నేను హార్మోన్ ట్రీట్మెంట్‌లో ఉన్నానప్పుడు. ఇది కోవిడ్ టైంలో అయింది. సో, నేను బయటికెళ్ళినా జస్ట్ ఫ్రెండ్‌తో బయటికెళ్ళి మిడ్‌నైట్ ఇంటికొస్తున్నాను. నేనుండే లేన్‌లో ఒక 3 అబ్బాయిలు నన్ను అటాక్ చేయాలని చూసారనమాట. సో, ఐ వాస్ జస్ట్ దే వర్ ఫుల్లీ డ్రంక్ అనమాట. చాలా డ్రింక్ చేసి ఉన్నారు ముగ్గురు అబ్బాయిలు. నేను జనరల్‌గా వెళ్ళాను. నేను ఇంటికెళ్ళే దారిలో దే వర్ స్టాండింగ్ అండ్ టాకింగ్ అనమాట. నేను వెళ్తుంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ పట్టుకొనిరా దాన్ని అని చెప్పి ఐ మీన్ నా మీద అటాక్ చేయబోయారు. నేను ఎలాగో అలా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాననమాట. దట్ వాజ్ అ హారిఫిక్ సిచ్యువేషన్. నేను ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయలేదు లైఫ్‌లో. దాని తర్వాత నుంచి బయటికెళ్ళాలంటే మిడ్‌నైట్స్‌లో చాలా భయం అనమాట. బికాస్ అమ్మాయిలకు కానివ్వండి, అబ్బాయిలకు కానివ్వండి, ట్రాన్స్‌కి కానివ్వండి, ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్‌లో అసలు సేఫ్టీ ఎవ్వరికీ లేదు. అందరూ అనుకుంటారు ఓన్లీ అమ్మాయిలకే సేఫ్టీ ఉండదు అని చెప్పి. మాలాంటి వాళ్ళకి కూడా అసలు సేఫ్టీయే ఉండదు బయటికెళ్ళాక. రీసెంట్ టైమ్‌లో చూసుకుంటే చాలామంది ట్రాన్స్‌జెండర్స్ మీద చాలా అటాక్స్ అయ్యాయి. యాక్చువల్లీ రీసెంట్‌గా నేను కూడా ఒకటి చూసాను. ఒక క్లిప్ వీడియో రిలీజ్ అయింది. చంపేశారు. ట్రాన్స్‌జెండర్‌ని చంపేశారు రోడ్ మీద. అది కూడా అతి దారుణంగా, కిరాతకంగా వెంటపడి చంపారు. అసలు మాలాంటి వాళ్ళు జనరల్‌గా ఎవరికీ హాని తలపెట్టరు. మా పనేదో మేము చూసుకుంటాము, మా పనేదో మేము చేసుకుంటాము. స్టిల్ వై పీపుల్ హేట్ అస్ అనేది ఒకటే క్వెషన్ మార్క్. ఒక హ్యూమన్ బీయింగ్‌కి హాని తలపెడితేనే వాళ్ళు రియాక్ట్ అవుతారు. యాజ్ అన్ యానిమల్‌కి ఇప్పుడు ఏ యానిమల్‌కైనా మనం ఒక అటాక్ ఇస్తేనే కదా ఆబ్వియస్‌లీ అది డిఫెండ్ చేసుకుంటది. సో, మాలాంటి వాళ్ళు సొసైటీకి అసలు ఏం తప్పు చేస్తున్నామో అర్థం కావట్లేదు. స్టిల్ దే వాంట్ టు హార్మ్ అస్. ఆ ఒకటే క్వెషన్ మార్క్ ఉంటది. ఆబ్వియస్‌లీ హ్యూమన్ బీయింగ్స్‌కి మనం ఏదైనా చేస్తేనే ఆబ్వియస్‌లీ రియాక్ట్ అవ్వాలి వాళ్ళు. మేము ఏం చేయకుండానే వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు మా వాళ్ళ మీద. రాత్రి వాళ్ళు ఐ మీన్ ఇన్ ద నైట్ టైమ్స్ అనమాట. సో, మా వాళ్ళు ఏంటంటే బతుకు తెరువు కోసం ఆబ్వియస్‌లీ సెక్స్ వర్క్ అనేది చేస్తారు. సో, బయటికి ఏదన్నా 4:00, 3:00కి మాకు గృహప్రవేశాలు అయితూ ఉంటాయి. ఆ టైంలో వెళ్ళినప్పుడు ఆబ్వియస్‌గా కొంతమంది అబ్బాయిలు చిచోరా అబ్బాయిలు ఆబ్వియస్‌గా అనొద్దు. బట్ నేనైతే ఇదే అంటాను. చాలామంది చిచోరా అబ్బాయిలు బయట ఎవరైతే ఉంటారో వాళ్ళు కావాల్సుకొని ట్రాన్స్‌జెండర్స్‌ని అటాక్ చేసి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకోవడం కానివ్వండి, వాళ్ళని అటాక్ చేసి చంపేయడం కానివ్వండి, రేప్స్ కానీ జరుగుతున్నాయి. బట్ అవి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్తే మీలాంటి వాళ్ళ మీద రేప్స్ కామనే కదండీ. అమ్మాయికి ఉన్నంత రెస్పెక్ట్ మాలాంటి వాళ్ళ మీద అస్సలే లేదు. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఏం చేస్తారో నాకు అస్సలు అర్థం కావట్లేదు వీళ్ళకి. నేను మెయిన్‌గా పోర్ట్రే చేసేది ఏంటంటే అబ్బాయిల మీదనే సమ్ మెన్ హూ వాంటెడ్ టు అటాక్ పర్సనల్లీ ట్రాన్స్‌జెండర్స్. అది నాకు అస్సలు అర్థం కావట్లేదు. బికాస్ మీరు కష్టపడండి, మీరు సంపాదించుకోండి. ఎందుకు ట్రాన్స్‌జెండర్స్ దగ్గర డబ్బులు గుంజుకొని తింటారు? అది అర్థం కాదు. అండ్ లవ్ పేరు మీద కానివ్వండి, యూజ్ చేసుకొని చంపేయడం కానివ్వండి. జోగిని ఒక అమ్మాయి రీసెంట్‌గా 1.5 ఇయర్ బ్యాక్ ఒక జోగిని చనిపోయింది. ఒక అబ్బాయి రేప్ చేసి అతి కిరాతకంగా చంపేశాడు తనని కూడా బయటికి తీసుకెళ్ళి. ఎందుకు మాలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇంత హేట్? మీరు కష్టపడి సంపాదించుకోండి. లవ్ పేరు మీద మా లైఫ్‌లోకి ఎందుకొచ్చి చంపేస్తారు అని ఒకటే నాకు చాలా బాధాకరంగా ఉంటది ప్రతిసారి. విన్న ప్రతిసారి ట్రాన్స్‌జెండర్స్ మీద ఈ రేప్స్ కానివ్వండి, ఇట్లా అతి దారుణంగా చంపేయడం. దిస్ ఈస్ నాట్ రైట్. ఒక క్వెషన్ అడుగుతాను. జస్ట్ నార్మల్‌గా ట్రాన్స్‌జెండర్స్ అనేది అంటే ట్రాన్స్‌జెండర్స్‌కి సెక్స్ వర్క్ అనేది మ్యాండేటరీనా? కాదు కదా? మ్యాండేటరీ అని కాదు. మెయిన్ ఇక్కడ మోటో చూసుకుంటే ట్రాన్స్ అవ్వాలి అని ఒక మోటోతోని బయటికొచ్చేస్తాడు. బికాస్ ఇంట్లో ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ ఉండదు. నా అడ్వైస్ ప్రతి ఒక్క ట్రాన్స్‌కి కానివ్వండి, ట్రాన్స్‌జెండర్స్‌కి కానివ్వండి, ఆర్ ఎల్స్ ట్రాన్స్ ఉమెన్స్‌కి కానివ్వండి, ఎవరికైనా ఒక చిన్న అడ్వైస్ ఏంటంటే మీ పేరెంట్స్‌ని ఒప్పించనీకి చూడండి. బయటికి రాకుండా ఎగ్జాంపుల్‌గా నన్ను తీసుకొని నన్ను మా పేరెంట్ యాక్సెప్ట్ చేయలేదు స్టార్టింగ్‌లో. నేను ఇంట్లో ఉండి మా మమ్మీతో పోరాడి, మా మమ్మీని యాక్సెప్ట్ చేపించుకొని నేను బయటకొచ్చి బ్రతుకుతున్నాను. సో, నా మెయిన్ మోటో ఏంటంటే, నా మెయిన్ సజెషన్ ఏంటంటే పేరెంట్స్‌ని యాక్సెప్ట్ చేపించి మీరు ఇంట్లో ఉండి మీ పేరెంట్స్‌ని చూసుకోండి అనేదే నా అడ్వైస్ ప్రతి ఒక్క ట్రాన్స్‌జెండర్స్‌కి. ఎందుకంటే మీరు బయటికి రావడం వల్ల ఏమైపోద్ది అంటే ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి బయటికొచ్చే సమయంలో వీళ్ళు ఉట్టి చేతులతో బయటకొచ్చేస్తారు. నాట్ విత్ ద సర్టిఫికేట్స్ ఉండుంటే వీళ్ళు బయటికొచ్చిన తర్వాత ఈదర్ ఆ సర్టిఫికేట్స్ పెట్టి వీళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోనీకే ఒక ఆపర్చునిటీ అనేది ఉంటుంది. సో, వీళ్ళు తొందరలో బయటికి రావడం వల్ల ఏంటంటే బయటికొస్తే సర్టిఫికేట్స్ ఉండవు. ఆబ్వియస్‌గా ఇక్కడ జాబ్ ఆపర్చునిటీ ఇవ్వాలనుకున్నా మెయిన్ సర్టిఫికేట్స్ అనేది ఇంపార్టెంట్ వాళ్ళకి. అండ్ స్కిల్స్ అనేటివి ఉండాలి. స్కిల్స్ లేకుండా సర్టిఫికేట్స్ లేకుండా బయటికొస్తే ఎవరు జాబ్ ఇవ్వరు. సో, ఏ సాఫ్ట్‌వేర్ కంపెనీలో కానివ్వండి, ఏ చిన్న జాబ్ కాల్ సెంటర్‌లో కానివ్వండి, నీ 10th మెమో, ఇంటర్ మెమో ఏదైనా అడుగుతారు పక్కా. సో, అవి లేకుండా బయటికొచ్చేస్తున్నారు చాలామంది. సో, దానివల్ల ఏమైపోతుందంటే మనకి ఎంప్లాయ్‌మెంట్ అనేది దొరకదు ఆబ్వియస్‌గా. సో, వీళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ దొరకకపోవడం వల్ల
మనకి ఉన్న నెక్స్ట్ ఆపర్చునిటీ ఏంటి, ఈదర్ భిక్షాటన ఆర్ సిగ్నల్ దగ్గర భిక్షాటన చేయడం ఆర్ ఈదర్ సెక్స్ వర్క్ చేయడం. సెక్స్ వర్క్ అనేది ప్రతి ఒక్కరికి మ్యాండేటరీ కాదు. బట్ ఇప్పుడు ఆబ్వియస్గా ఇక్కడ పని అడిగితే మనకు పని ఇవ్వరు. ట్రాన్స్ కదా ఎందుకు రానిస్తారు వీళ్ళని, జస్ట్ ఇంటి ముందుకు వచ్చి ఏమైనా అడిగితేనే చీదరించుకునే సమాజంలో మనం ఇప్పుడు ఉన్నాము. సో ఆబ్వియస్గా మనకు జాబ్ ఇస్తారు అనే థాట్ అనేది ఈ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో జాబ్స్ ఇస్తున్నారు. సో నేను జాబ్ చేస్తున్నాను, చాలామంది నా ఫ్రెండ్స్ కూడా జాబ్ చేస్తున్నారు. సో మెయిన్ మోటో అనేది కాదు, బట్ బ్రతుకు తెరువు గురించి పూటకి రెండు పూటలు తినాలంటే ఆబ్వియస్గా డబ్బులు కావాలి. సో దాని గురించి మనం భిక్షాటన కొంతమంది భిక్షాటన చేస్తారు సెక్స్ వర్క్ నచ్చని వాళ్ళు, సెక్స్ వర్క్ నచ్చిన వాళ్ళు సెక్స్ వర్క్ చేసుకుంటారు. ఇట్స్ దేర్ పర్సనల్ థింగ్. సో మనం దాన్ని జడ్జ్ చేయడానికి ఏం లేదు. అండ్ మోర్ ఓవర్ సుప్రీంకోర్టే మనకి ఆర్డర్స్ ఇచ్చిందంటే సెక్స్ వర్క్ అనేది ఇండియా లీగల్. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో సెక్స్ వర్క్ అనేది లీగల్. నేను భావించేది అంటే వాళ్ళకి ఇష్టమైనది వాళ్ళకి ఇష్టమైనది వాళ్ళు చేసుకుంటారు. మనం ఒకరిని క్వశ్చన్ చేసే స్టేజ్లో మనం లేము జనరల్ యాక్చువల్గా వీ నీడ్ సమ్ రెస్పెక్ట్ అనుకున్నప్పుడు మనం బయటకు వచ్చి బతికినా మనకి రెస్పెక్ట్ అనేది ఎప్పుడు ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు మనల్ని రెస్పెక్ట్ చేయాలని ఒక ఆశతో బతుకుతూ ఉంటాం. డెఫినెట్లీ మీరు కూడా అలానే ఉండుంటారు. కానీ ఎప్పుడైతే మీరు ఈ వర్క్ స్టార్ట్ చేస్తారో అప్పుడు ఆ రెస్పెక్ట్ అనేది ఎలా దక్కుతుంది సొసైటీ నుంచి? అది చెప్తున్నాను కదా జనరల్గా. యాక్చువల్లీ అంటే ఇదే మ్యాండేటరీ అని ఎందుకు అడిగానంటే జాబ్ లేకపోతే వ్యాపారాలు చేసుకోవచ్చు కదా, అది ఏదైనా పర్వాలేదు. వ్యాపారం ఏదైనా మనకి చిన్నదైనా పెద్దదైనా వ్యాపారం చేసుకొని కూడా బతకొచ్చు కదా. ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్లో చాలా మంది వ్యాపారాలు చేస్తున్నారు. నేను చూసిన వాళ్ళు జూట్ బ్యాగ్ ప్రొడక్షన్ కానివ్వండి, నేను వెళ్ళాను అక్కడికి. జూట్ బ్యాగ్ ప్రొడక్షన్ కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని గవర్నమెంట్ కూడా లోన్స్ ఇస్తున్నారు ప్రెసెంట్ ట్రాన్స్జెండర్స్కి. 5 lakhs లోన్ కానివ్వండి, 2 lakhs లోన్ కానివ్వండి. ప్రతి ఒక్కరూ సెక్స్ వర్క్ చేస్తున్నారు కాదు, చాలామంది ట్రాన్స్జెండర్స్లో సెక్స్ వర్క్ చేస్తున్నారు, భిక్షాటన చేస్తున్నారు. చాలామంది వాళ్ళు పర్సనల్గా వాళ్ళు ఒక ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేసి వాళ్ళు బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇట్స్ దేర్ పర్సనల్ లైఫ్, సో ఐ కెనాట్ క్వశ్చన్ ఎనీవన్. సో ఇప్పుడు నేను చెప్తాను వాళ్ళకి వెళ్ళి మీరు ఇది చెయ్యండి అని చెప్పి, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే వాళ్ళు అదే చూస్ చేసుకుంటారు కదా. ఇప్పుడు నాకు జాబ్ చేయడం ఇష్టం, నేను జాబ్ చేస్తున్నాను. వాళ్ళకి జూట్ బ్యాగ్ ప్రొడక్షన్ కానివ్వండి, షాప్స్ పెట్టుకొని బట్టల షాప్ పెట్టుకొని కానివ్వండి, ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకొని కానివ్వండి, అలాంటివి చాలా మంది చేస్తున్నారు. కొంతమంది భిక్షాటన చేసుకుంటున్నారు, వాళ్ళకి అది నచ్చిందేమో. సో వీ కెనాట్ క్వశ్చన్ దెమ్. సో ఆబ్వియస్గా నాకేంటంటే చెప్పేంత వరకు యాజ్ ఎ హ్యూమన్స్ మనం చెప్తాం వాళ్ళకి. సో వినడం వినకపోవడం అనేది వాళ్ళ మీద ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మీరు చెప్పారు కదా ట్రాన్స్జెండర్స్ మీద ఇలా హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి అని. బట్ నేను అందరినీ అనట్లేదు, జస్ట్ ఫ్యూ పీపుల్, కొంతమంది ఉన్నారనమాట. మనం ఎప్పుడైతే సిగ్నల్స్ దగ్గరికి వెళ్తామో, నేను చూసే మాట్లాడుతున్నాను. ఎప్పుడైతే మనం సిగ్నల్స్ దగ్గర ఉంటామో సమ్ పీపుల్ ఎలా ఉంటారు అంటే మనం ఇవ్వాల్సిన పని లేదు, డబ్బులు చేతిలో ఉంటే డబ్బులు లాగేసుకొని కూడా వెళ్ళిపోతారు. పాపం అవతలి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా పట్టించుకోకుండా తీసుకువెళ్ళిపోయే రోజులు కూడా ఉన్నాయి. అలా అంత ఆక్వర్డ్ బిహేవియర్ వాళ్ళు ఎందుకు చేస్తారు మరి? సో వాళ్ళు ట్రాన్స్జెండర్స్ కాదు జనరల్గా, వాళ్ళని బెహరూపులు అంటారు. బెహరూపులు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకి పిల్లలు ఉంటారు, ప్రతి ఒక్కటి ఉంటాయి వాళ్ళ లైఫ్లో. సో వాళ్ళు ఈజీ మార్నింగ్ గురించి చీర కట్టుకొని బయటకు వస్తారు. ఆబ్వియస్గా వీళ్ళ మీద ఏ కేసు వేసినా అబ్బాయిలు అలా వేసుకుంటారు. ట్రాన్స్జెండర్స్ చూడవండి, మన ఇంటికి వచ్చి ఇప్పుడు మన గృహ ప్రవేశాలు అయినప్పుడు కానివ్వండి, ఏమైనా శుభకార్యాలు అయినప్పుడు కానివ్వండి, మన ఇంటికి వచ్చే ట్రాన్స్జెండర్స్ ఎలా ఉంటారు, మనకి సిగ్నల్ దగ్గర కనిపించే ట్రాన్స్జెండర్స్ ఎలా ఉంటారు మీరు చూడండి. సో మన ఇంటికి వచ్చి ట్రాన్స్జెండర్స్ చాలా పద్ధతిగా వచ్చి ఎంత ఇస్తే అంత తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్లో మీరు 2000 కానివ్వండి, 3000 కానివ్వండి, ఇప్పుడున్న ప్రెజెంట్ లైఫ్లో ఏంటంటే వచ్చి అడిగినంత ఇచ్చి పంపిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. మనకి ఏంటంటే ఒక పురాణాల కాలం నుంచి ట్రాన్స్జెండర్స్ దీవెనలు అనేవి మంచివి అనుకుంటారు. వాళ్ళ ఇంటికి వస్తే చాలా మంచిది అని అంటారు. సో వాళ్ళ ఇంటికి వచ్చి దీవించి వెళ్ళినప్పుడు ఒక 2000 కానివ్వండి, 3000 కానివ్వండి, మన తరపు నుంచి ఎంతో కొంత మనకి స్తోమత కలిగింది వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకొని వెళ్తారు. అదే మీరు ప్రెజెంట్ సిగ్నల్స్ దగ్గర కానివ్వండి ఆర్ ఎక్కడైనా బయట మనం వెళ్తుంటే చాలామంది కొట్టి లాక్కుంటున్నారు. సో వాళ్ళు అసలు ట్రాన్స్జెండర్సే కాదు, వాళ్ళు బెహరూపులు అనమాట. వాళ్ళు అబ్బాయిలు అమ్మాయిలాగా చీరలు కట్టి వాళ్ళు చూడమని ఎట్లుంటారో, ఏదో చీర కట్టేసుకొని జాకెట్ వేసేసుకొని పిచ్చి జుట్టేసుకొని వచ్చేసి తీసుకొని అడుక్కొని వెళ్ళిపోతారు. వాళ్ళకేంటంటే పొద్దునొచ్చి ఇంత అడుక్కుంటే సాయంత్రం వరకు అడుక్కుంటే నాకేంటంటే పోలీస్ వాళ్ళు వాళ్ళని పట్టుకొని వాళ్ళు అసలు ట్రాన్స్జెండర్సా కాదా అనేది నిరూపించిన తర్వాత మొన్న రీసెంట్ ఒక 2-3 months బ్యాక్ కూడా ఒక స్పెషల్ టీం అనేది వచ్చి దీన్ని చూస్తే
అందులో 50 మెంబర్స్ బయటి బీహారీ వాళ్ళు కానివ్వండి, వాళ్ళు చీరలు కట్టుకొని అడుక్కుంటున్నారు అని రిపోర్ట్‌లో తేలిందనమాట. దోస్ ఆర్ నాట్ ట్రాన్స్‌జెండర్స్. సో దీనివల్లనే మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు చాలా వరకు ఒక నెగటివిటీని పొందుతున్నారనమాట. సో నాకేంటంటే అవగాహన రావాలి. ఇట్లాంటి ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల ఏంటంటే చాలామందికి తెలుస్తది. వాళ్ళు నిజమైన ట్రాన్స్‌జెండర్స్ కాదు. వాళ్ళు ఫేక్ ట్రాన్స్‌జెండర్స్. ఇలా చీరలు కట్టుకొని మాలాంటి వాళ్ళని కావాల్సుకొని బ్యాడ్ వేలో పోర్ట్రే చేస్తున్నారు. యాక్చువల్లీ ఇది రీజన్. మెయిన్ రీజన్ ఇది. ఓకే. మీ విషయానికి వచ్చేద్దాము. ఓకే. అండ్ మీరు సింగిల్ పేరెంట్ కదా? అవునండి. ఓకే. మీ నాన్నగారు ఏమయ్యారు? మా నాన్నగారు మా నాన్నగారు చనిపోలేదు జనరల్‌గా. ఆ! ఇట్స్ జస్ట్ చీటింగ్ ఆన్ మై మామ్. సో మామ్ తట్టుకోలేదు. ఆబ్వియస్‌గా ఒక వుమెన్‌కి చీట్ చేస్తే అస్సలు నచ్చదు. తనకి ఈ ఈ ప్రాసెస్ అనేది నచ్చకపోతే మా డ్యాడీని వదిలిపెట్టేసి షీ టుక్ కేర్ ఆఫ్ మీ సిన్స్ చైల్డ్‌హుడ్ అనమాట. హ్మ్. ఓకే. అండ్ మీ అమ్మగారిని ఎలా ఒప్పించారు మరి? స్టార్టింగ్‌లో తను అస్సలు ఒప్పుకోలేదు జనరల్‌గా. నేను యాక్చువల్‌గా మీరు 5 ఇయర్స్‌కే అన్నారు కదా! నాకిలా తెలిసిపోయింది. లోపల నుంచి నేను ఒక అమ్మాయిలా ఉన్నాను. నాకు అమ్మాయి లక్షణాలు ఉన్నాయి అని. బట్ మీ అమ్మగారు కనిపెట్టారా? అంటే షీ నోస్ ఎవ్రీథింగ్. బట్ ఆ! షీ ట్రై టు ప్రిటెండ్ ఇట్ అంతే. ఓకే. సో, పెద్దగా అయితే మారతాడులే. పెద్దగయిన తర్వాత మారిపోతాడులే అని చెప్పి ఒక ఆలోచనలో ఉంది. సో, వెన్ ఐ స్పోక్ అబౌట్ నేను తనతో మాట్లాడాను 2018 అనుకుంటా. హ్మ్. 2018 మే ఆర్ జూన్ టైంలో మొబేరా ఫౌండేషన్ అనే ఒక ఎల్‌జిబిటీ సంస్థలో ఒక ఈవెంట్ జరిగింది. మొబేరా. మొబేరా ఫౌండేషన్. ఇట్స్ అన్ ఎల్‌జిబిటీక్యూ హ్యూమన్ ఏమంటారు ఫౌండేషన్ ఇది. హ్మ్. ఎల్‌జిబిటీ ప్లస్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఇది. హ్మ్. అక్కడ ఒక ఈవెంట్ జరిగితే అక్కడికెళ్ళి నేను ఒక పెర్ఫార్మన్స్ ఇచ్చాను. కల్చరల్ ఈవెంట్ అయితే అక్కడికెళ్ళి పెర్ఫార్మన్స్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మా పేరెంట్స్‌కి ఈ విషయం చెప్పాను. నేను ఒక అమ్మాయిలాగా ఎళ్లి నేను పెర్ఫార్మన్స్ ఇచ్చాను. ఎలా ఉంది చూడు అని చెప్తే షీ గోట్ ఫ్రస్ట్రేటెడ్. నువ్వు ఇలా బయటికెళ్ళి చీర కట్టుకొని డాన్స్ చేస్తున్నావా? అసలు నా పరువేం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఇది ఎక్కడైనా చూస్తే మన ఫ్యామిలీ వాళ్ళు చూస్తే ఏమైపోద్ది? ఆబ్వియస్‌గా మన పేరెంట్స్‌కి ఏంటంటే సొసైటీలో పరువు అనేది పిల్లల కంటే పరువు అనేది వాళ్ళకి ఎందుకు ఇంపార్టెంటో అర్థం కావట్లేదు. పిల్లల ఫీలింగ్స్ యాక్సెప్ట్ చేయకుండా పరువు అని ఎప్పుడు చూసినా పేరెంట్స్ దాని గురించి ఆలోచిస్తారనమాట. లవ్ మ్యారేజెస్‌లో కానివ్వండి, ఇలా ట్రాన్స్ విషయంలో ఆర్ ఎల్‌జిబిటీ విషయంలో కానివ్వండి, వాళ్ళు పరువు గురించి ఆలోచిస్తారు తప్ప, మా పిల్లలకి ఏమైపోద్దో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం యాక్సెప్ట్ చేయకపోతే కానివ్వండి అని చెప్పి వాళ్ళు అది ఆలోచించట్లేదు చాలామంది. సో, దానివల్లనే చాలామంది పిల్లలు సూసైడ్ చేసుకొనివ్వడం కానివ్వండి, ఇంట్లోకెళ్ళి బయటికెళ్ళిపోయి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. వీళ్ళకేందంటే వీళ్ళు బయటికొచ్చి బ్రతికేస్తున్నారు కదా! దానికోసం అని చెప్పి ఇలా మారిపోతున్నారు అని చెప్పి చాలామంది కామెంట్స్‌లో పెడుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ఏదైనా రీల్ పెట్టేస్తే చాలు. ఇది వెస్టర్న్ కల్చరు. బయటికొచ్చి మీ ఇష్టం ఉన్నట్టు మీరు బ్రతుకుతున్నారు కాబట్టి ఇలా తయారవుతున్నారు మీరు అని చెప్పి ఇష్టం వచ్చిన కామెంట్స్ రాస్తున్నారు. దీనివల్ల పర్సనల్‌గా వాళ్ళ మెంటల్ ప్రెషర్ ఏమైపోద్దో అని ఆలోచించట్లేరు వాళ్ళు. వాళ్ళకి పేరెంట్స్, వాళ్ళకి సిస్టర్స్ ఉంటారు, వాళ్ళకి బ్రదర్స్ ఉంటారు. వాళ్ళకి ఇలాంటి కామెంట్స్ వస్తే, వాళ్ళు ఇలాగే ఉంటే, వాళ్ళు మీకు చెప్పకపోయి ఉంటే, వాళ్ళు ఏదో ఒక రోజు మీ లైఫ్‌లోకెళ్ళి వెళ్ళిపోతే ఆ బాధ వాళ్ళకి కలుగుతది కదా! ఎండ్ ఆఫ్ ది డే. సో, నాకు పర్సనల్‌గా ఏంటంటే ఆ విషయం చెప్పిన తర్వాత మా మమ్మీ చాలా అంటే చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయింది. మా రిలేటివ్స్‌ని పిలిచి ఇలా చేస్తున్నాడు వీడు అసలు ఏమనుకుంటున్నాడో, ఇంత కష్టపడి చదివిపించింది దీనికేనా నేను అని చెప్తే, మమ్మీ నీకు ఈ విషయం తెలుసు చిన్నగున్నప్పటి నుంచి నేను ఇంతే అని చెప్పి. నువ్వెందుకు ప్రిటెండ్ చేస్తున్నావు? యూ నో దట్ ఐ యూజ్డ్ టు ప్లే లైక్ ఎ గర్ల్. నేను ఆడపిల్లల గేమ్స్ ఆడేదాన్ని. నేను ఆడపిల్లలాగానే ప్రవర్తించేదాన్ని అని చెప్పి నీకు తెలుసు. ఎందుకు నువ్వు డినై చేస్తున్న విషయం అంటే, నువ్వు పెద్దగయిన తర్వాత మారిపోతావేమో అని చెప్పి అనుకున్నానంటే, ఎలా మారిపోతారు మమ్మీ? మనకి దేవుడిచ్చింది ఇదే. ఎవ్వరు కావాల్సుకొని ఇలా అవ్వరు. మనకి దేవుడు పుట్టించినప్పటి నుంచే ఇది ఉంటది. బట్ ఏంటంటే పేరెంట్స్ భయం వల్ల, సొసైటీ భయం వల్ల బయటికి చెప్పుకోరు చాలామంది. సో, దానివల్ల నీకెప్పుడు చెప్పలేదు అనంటే, నువ్వు ముందే చెప్పాల్సింది కదా దీని గురించి. నేను హాస్పిటల్‌కి తీసుకెళ్ళేదాన్ని, నీకు టాబ్లెట్స్ ఇప్పించేదాన్నంటే, టాబ్లెట్స్ ఇప్పించేదనంటే కావాల్సుకొని ఎవరండి ఇన్ని అవమానాలు భరించాలనుకుంటారు ఇలా మారి? ఎవరికీ షోక్ కాదు కదా! ఎవరికీ సరదా కాదు కదా! ఇన్ని అవమానాలు భరించి ఇక్కడి వరకొచ్చి నువ్వు చీర కట్టుకొని బయటికెళ్ళి అబ్బాయిలాగా ఉన్నప్పుడే నువ్వు చీర కట్టుకొని బయటికెళ్ళి వాడు చెక్కారా, వాడు హిజ్రానా అనిపించుకోవడానికి ఎవరికీ సరదా కాదు కదా! ఎవరైనా ఒక రెస్పెక్టబుల్ పొజిషన్‌లో ఉండాలనుకుంటారు సొసైటీలో. ఎవరి దగ్గర నుంచి హేట్ తీసుకోవాలనుకోరు. సో, ప్రతి ఒక్కరికి కావలసుకొని చీర కట్టుకుంటారు. ఎందుకు అనుకుంటారు? నాకు అర్థం కాదు అదే విషయం. సో, నా విషయంలో మా పేరెంట్స్ అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. హ్మ్. సో, దాని తర్వాత నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను. ఫస్ట్ సూసైడ్ అటెంప్ట్ వచ్చేసి మా మదర్‌కి అంటే మీ చెప్పక మమ్మీ ముందుకు. ఒప్పుకోలేదని సూసైడ్ అటెంప్ట్ మా చేసారా? మదర్ ఒప్పుకోలేదని చెప్పి ఆ! సూసైడ్ దానివల్లనే కాదు ఈ రేప్ సిట్యుయేషన్ కానివ్వండి, బయటికెళ్ళినప్పుడు హేట్రెడ్ కానివ్వండి,
ఆర్ ఎల్స్ మా మదర్ మా రిలేటివ్స్ దగ్గర నుంచి హేట్రెడ్ కానివ్వండి. సో చాలా విషయాల వల్ల చాలామంది మెంటల్‌గా తీసుకోలేరు. సో దానివల్ల సూసైడ్ ఒకటే బెస్ట్ కదా! ఆబ్వియస్‌లీ లవ్ 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 చేసిన వాళ్ళు కూడా దానివల్ల సూసైడ్ చేసుకునే వాళ్ళున్నారు. ఇట్స్ జస్ట్ దట్ నీ మెంటల్ స్టేట్ బాలేకపోతే ఆబ్వియస్‌లీ ఏ హ్యూమన్ బీయింగ్ కానివ్వండి సూసైడల్ థాట్స్ వస్తాయి. దట్స్ హ్యూమన్ టెండెన్సీ. సో దానివల్ల నాకు కూడా సూసైడ్ థాట్ వచ్చింది. చాలా అంటే చాలా వర్షం పడుతుంది. సెప్టెంబర్ టైమ్ ఆర్ ఆగస్ట్ టైంలో చాలా వర్షం పడుతుంటే ఇంకా చాలు నా వల్ల అవ్వట్లేదు. ఇంకా నేను బ్రతకలేను అని చెప్పి మన హుస్సేన్ సాగర్‌లో దూకనీకెళ్ళినప్పుడు నాకు ఒకటే థాట్ వచ్చింది. ఎందుకు చనిపోవాలి? చనిపోతే ఏం సాధించాను నేను? సో చాలామంది ట్రాన్స్‌జెండర్స్ ఉన్నారు. త్రినేత్ర కానివ్వండి తను డాక్టర్, లాయర్స్ ఉన్నారు, యాక్ట్రెస్ ఉన్నారు, మోడల్స్ ఉన్నారు. వాళ్ళలాగా కూడా నేను కూడా ఇంజినీర్స్ ఉన్నారు, సాఫ్ట్‌వేర్ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళలాగా నేను ప్రయత్నించి నేను ఒక మంచి పొజిషన్‌కి వస్తే నాకు కూడా రెస్పెక్ట్ అనేది వస్తది. ఆ విషయం వల్ల వెళ్ళి ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తే తర్వాత నా ఫ్రెండ్స్ వచ్చి రెస్క్యూ చేసి నన్ను ఇంటికి తీసుకెళ్ళి మా పేరెంట్స్‌కి చెప్పి దూకేసారా? దూకేం వెళ్ళలేదు. జస్ట్ ద హుస్సేన్ సాగర్ ఎదురుగా దే కన్‌స్ట్రక్టెడ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దే కన్‌స్ట్రక్టెడ్ ఎ నైస్ ప్లేసెస్ టు సిట్ అండ్ చిల్ అనమాట. సో అక్కడికెళ్ళి కూర్చొని ఆలోచించాను. దీనివల్ల నాకేం రాదు అని చెప్పి కూర్చొని ఆలోచిస్తే మా ఫ్రెండ్స్ వాళ్ళు నన్ను చూసి కొట్టి ఇంటికి తీసుకెళ్ళి ఇలా చేయడం తప్పు అని చెప్పి మా కజిన్స్ చెప్పారు. నా ఫ్రెండ్స్ చెప్పిన తర్వాత నేను ఇంకా అక్కడికే ఇంకా నా సూసైడల్ థాట్స్ ఆగిపోయి ఏమంటారు నేను మెంటల్‌గా కానివ్వండి, ఫిజికల్‌గా కానివ్వండి చాలా స్ట్రాంగ్ అయ్యి ఐఎమ్ హియర్ అనమాట. ఓకే. సో పేరెంట్స్ ఎలా యాక్సెప్ట్ చేశారంటే మా పెద్దమ్మ వాళ్ళు కానివ్వండి, మా అక్క వాళ్ళు కానివ్వండి ఒక స్టేట్ నేను ఇంకా మారిపోతా అని మా మమ్మీకి పర్టికులర్‌గా అర్థమైపోయింది. ఎంత ఆపినా ఇంకా వీడు ఆగడు అని చెప్పిన తర్వాత కూడా మా మమ్మీ మా రిలేటివ్స్ దగ్గరికెళ్ళి ఏడవడం కానివ్వండి, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఏడవడం కానివ్వండి, ప్రతి ఒక్కరు ఇలా పోక్ చేస్తున్నారు. మీరొక్కరేనా మీ ఇంట్లో? నేను ఒక్కదాన్నే మా ఇంట్లో. సో మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, వేరే వాళ్ళు కానివ్వండి మా మమ్మీకి చెప్తున్నాను అనమాట. ఇగో మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు ఇన్‌స్టాగ్రామ్‌లో, ఇలా అమ్మాయిలాగా రీల్స్ పెడుతున్నాడు ఆపొచ్చు కదా అని. ఇంకా మా మమ్మీ మా రిలేటివ్స్‌కి వెళ్ళి చెప్పిందనమాట. ఏమని ఇలా బిహేవ్ చేస్తున్నాడు అంటే, ఇంకా వదిలేసేయి తన లైఫ్ తనని బ్రతకనివ్వు, నువ్వెంత ఆపినా ఆగడు ఇంకా తను, వదిలేసేయి అని చెప్పిన తర్వాత మా మమ్మీ ఇంకా వచ్చి సర్లే నీ ఇష్టం నీ లైఫ్ ఇంకా నేనేం చేయలేను, ఎలా ఉన్నా నువ్వు ఒక్కదానివే నాకు అని చెప్పి దాని తర్వాత నన్ను యాక్సెప్ట్ చేస్తుంది. షీ ఈస్ కంప్లీట్లీ ఎవరు యాక్సెప్ట్ చేయరు. బికాస్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్‌కే దీన్ని తీసుకోవడం చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉంటది. అన్‌ఎడ్యుకేటెడ్ మదర్ లాగా తను దీన్ని యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం. బట్ మెల్లమెల్లగా తనకు అర్థం చేస్తున్నాను దిస్ ఇస్ ద థింగ్ అని చెప్పి తను ఒక భరోసా అయితే ఇచ్చాను. ఏంటంటే ఎంత ఏమైనా నేను నిన్ను మాత్రం వదిలిపెట్టి వెళ్ళను ఎక్కడికి. వేరే పిల్లల్లాగా నేను బయటికెళ్ళిపోయి వెళ్ళను. నీకు నేను సపోర్టివ్‌గానే ఉంటాను. అది ఫైనాన్షియల్ గానీ, ఎమోషనల్‌గా కానివ్వండి, దేంట్లోనైనా నేను సపోర్టివ్‌గా ఉంటానని చెప్పి తనకు ఒక భరోసా ఇచ్చిన తర్వాత మా మదర్ నన్ను యాక్సెప్ట్ చేసి షీ ఈస్ లివింగ్ ఎ నార్మల్ లైఫ్ విత్ మీ. ఓకే. బయటికెళ్ళి ఎంత హేటెడ్ వచ్చినా షీ ఈస్ జస్ట్ ఒక థింగ్ చెప్తుంది ఏంటంటే, నేను ఎలా ఉన్నానో తను యాక్సెప్ట్ చేస్తున్నాను. నాకు ప్రాబ్లమ్‌లు ఏంటంటే మీకెందుకు ప్రాబ్లమ్? నేనే యాక్సెప్ట్ చేశాను. మీకు యాక్సెప్ట్ చేయడానికి ప్రాబ్లమ్ ఏంది? మీరు పెట్టరు కదా నాకు నేను బయటకొచ్చాక నేను ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీరు పెట్టరు నాకు. సో మీరు పోక్ చేయడం ఆపేసేసి మీ లైఫ్ మీరు చూసుకోండి ఫస్ట్ అని చెప్పి మా మదర్ నన్ను యాక్సెప్ట్ చేసి షీ ఈస్ లీడింగ్ ఎ నార్మల్ లైఫ్ విత్ మీ నౌ. ఓకే. ఫస్ట్ టైమ్ అంటే మీ మదర్ యాక్సెప్టెన్సీ లేక చేశారు. సెకండ్ టైమ్ ఎందుకు చేశారు? ఫస్ట్ టైం మా మదర్ యాక్సెప్ట్ చేయనప్పుడు చేశాను. ఆ! ఈ సెకండ్ ప్రాసెస్ కూడా మా మమ్మీ యాక్సెప్ట్ చేయలేదని చెప్పి చేశాను. మళ్ళీ సెకండ్ టైమ్ యాక్సెప్టెన్స్ కూడా తర్వాత అసలు నేను సూసైడ్ అటెంప్ట్ చేయలేదు అసలు. ఇంకా తర్వాత ట్రాన్సిషన్ స్టార్ట్ అయిపోయింది, సర్జరీ స్టార్ట్ అయిపోయాయి. నౌ ఐ యామ్ లైక్ దిస్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే. ముందు ఇప్పుడు మీ అమ్మగారు మీతోనే ఉంటారా? యాహ్! నాతోనే ఉంటుంది మా అమ్మగారు. ఓకే. అండ్ ఇంకొకటి మీ మీద 3 టైమ్స్ రేప్ అటెంప్ట్స్ జరిగాయి. ఎందుకంటే నేను ఇంతకుముందు చూసిన దాంట్లో మీరు ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే అంత సిచ్యువేషన్స్ ఎందుకొచ్చాయి రేప్ అటెంప్ట్స్ జరిగేంత? సో ఇక్కడ మెయిన్ సమ్ అబ్బాయిలకి ఏంటంటే ఎవరైనా ప్రొసీడ్ అయిపోదాము అని చెప్పి ఒక థాట్ ఉంటుంది. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్‌లో వీళ్ళకి ఇప్పుడు ట్రాన్స్ అంటే ఆబ్వియస్ చాలా వరకు ఇప్పుడున్న ట్రాన్స్‌లో మీరు ఎక్కడికైనా వెళ్ళండి. ఒక ఆ ట్రాన్స్‌ని చూస్తే అమ్మాయా? అబ్బాయా? అని కనిపెట్టడానికైనా మనకు చాలా టైం పడుతుంది ప్రెజెంట్. చాలామంది మన ఫేమస్ సెలబ్రిటీస్‌ని చూసుకుంటే ప్రియాంక సింగ్ కానివ్వండి, చాలామంది స్క్రీన్ ముందుకు రాని ట్రాన్స్‌జెండర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళని చూస్తే తను అమ్మాయి అనే విధంగానే ఉన్నారు చాలామంది.
సో వీళ్ళకి ఏదైతే ఏంటి అమ్మాయి అయినా ట్రాన్స్జెండర్ అయినా ఈజీలే దొరికిపోద్ది, అమ్మాయిల మీదనే రేప్స్ అటెంప్ట్స్ జరుగుతున్నాయి. సో ట్రాన్స్ అయితే ఏంటి చేసేస్తే వీళ్ళ మీద కేసు వేసినా వీళ్ళకి కేసు వేసినా చెల్లదు కదా అని ఒక మెయిన్ రీజన్ వల్ల చాలామంది అబ్బాయిలు చాలామంది ట్రాన్స్జెండర్స్ని రేప్ చేస్తున్నారు, వాళ్ళ మీద హత్య ప్రయత్నాలు చేస్తున్నారు, డబ్బులు లాక్కొని ఇవ్వడం కానివ్వండి, రేప్ చేసి చంపేస్తున్నారు లాస్ట్కి, ఏదో చెత్త కుప్పలో పడేసి వెళ్ళిపోతున్నారు. జనరల్గా మన అమ్మాయిల చూసుకోండి, రేప్ చేసి అక్కడ పడేసి వెళ్ళిపోతున్నారు. నువ్వు ఎంత ఫైట్ చేసినా ప్రెజెంట్ ఉన్న ఏదో కొంతమందికి జరుగుతున్నాయి న్యాయం తప్ప ఎవ్వరికి న్యాయం జరగట్లేదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. సో వీళ్ళకి ఏంటంటే చూడనికి అమ్మాయిలానే కనిపిస్తున్నారు కదా, టేక్ ఇట్ ఈజీ, వాళ్ళు ఒక్కలే వెళ్తారు. అండ్ మనకి ఫిజికల్ స్ట్రెంగ్త్లో అబ్బాయిలకి అమ్మాయిలకి అనే ట్రాన్స్జెండర్స్ కానివ్వండి, అమ్మాయిలకి అబ్బాయిలకి స్ట్రెంగ్త్ చూసుకుంటే అమ్మాయిలు చాలా వీక్ ఉంటారు. ప్రతి ఒక్క అమ్మాయి వీక్ అని కాదు, కానీ అమ్మాయిలు వీక్గానే ఉంటారు ఆబ్వియస్గా. ట్రాన్స్ వాళ్ళు ఇంకా వీక్ ఉంటారు, ఎందుకంటే వి గో త్రూ సర్జరీస్ చేసుకుంటాం మేము జనరల్గా. అండ్ మా వాళ్ళకి ఏంటంటే సర్జరీస్ వల్ల బాడీ చాలా ఎఫెక్ట్ అయిపోద్ది. సో 100% ఉన్న స్ట్రాంగ్ బాడీ 50%కి వచ్చేస్తుంది, చాలా సర్జరీస్ చేయించుకుంటాము. సో దానివల్ల ఏంటంటే చాలా వీక్ అయిపోతాం. సో మన మీద ఏదైనా అటాక్ జరిగినా కానీ మనం దాన్ని మనం ఎదుర్కోలేని పరిస్థితిలో ఉంటాం, ఆబ్వియస్గా మనం డిఫెండ్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటాం. సో దానివల్ల వీళ్ళకి టేక్ ఇట్ ఈజీ అయిపోద్ది. సో ఇప్పుడు చాలామంది అమ్మాయిల మీద రేప్ అటెంప్ట్స్ ఎందుకు చేయరంటే ఎంతో కొంత వాళ్ళ వల్ల మనకి ఏదో ఒకటి ఒఫెండ్ అయిపోద్ది అని చెప్పి అమ్మాయిల మీద కంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రాన్స్జెండర్స్ మీద చాలామంది రేప్ అటెంప్ట్ చేస్తున్నారు. అండ్ రేప్ అటెంప్ట్ చేసిన తర్వాత వీళ్ళు బయటికి వెళ్ళి కేసు పెడితే మీ వాళ్ళకి ఇవన్నీ నార్మలే కదా, ఎందుకంటే మీ వాళ్ళు బయట సెక్స్ వర్క్ చేస్తారు కదా, అందుకే మీ మీద ఈ కైండ్ ఆఫ్ థాట్ ఉంది కాబట్టి వాళ్ళు చేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పి చాలామంది పోలీస్ వాళ్ళు ఏంటంటే టేక్ ఇట్ ఈజీ తీసేసుకుంటున్నారు. దానివల్ల రేప్ అటెంప్ట్స్ అనేవి చాలా ఎక్కువ జరుగుతున్నాయి. కొంతమంది తప్పించుకుంటున్నారు, కొంతమంది రేప్ జరిగిన తర్వాత కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. బయటకు వస్తే ఏంటి అని చెప్పి ట్రాన్స్ మీద పర్టికులర్గా రేప్ అటెంప్ట్స్ జరగట్లేదు, చాలామంది అబ్బాయిల మీద కూడా రేప్ అటెంప్ట్స్ జరుగుతున్నాయి, చాలామంది అమ్మాయిల మీద కూడా రేప్ అటెంప్ట్స్ జరుగుతున్నాయి. గేస్ మీద కానివ్వండి, లెస్బియన్స్ మీద కానివ్వండి, బైసెక్షువల్స్ కానివ్వండి, ఎవరి మీద రేప్ అటెంప్ట్స్ జరుగుతున్నాయి. బయటకు వచ్చి చెప్పుకుంటే నీ మీద రేప్ అటెంప్ట్ జరుగుతుందా అని నవ్వుతారు, మిమ్మల్ని ఎవరు రేప్ చేస్తారు అని చెప్పి, మీరు చూడనికనే ఇంత దరిద్రంగా ఉంటారు, మిమ్మల్ని ఎవరు రేప్ చేస్తారు అని చెప్పి చాలామంది చాలా వరకు పోర్ట్రే చేయడం వల్ల చెప్పుకున్న వేస్ట్. ఇంకా చాలామంది అమ్మాయిలు భయపడి చెప్పరు ఇంట్లో కూడా రేప్ అటెంప్ట్ జరిగిందని చెప్పి, ఎంతో ధైర్యం చేసుకొని చెప్తేనే అది పోలీస్ వాళ్ళ ముందుకు వెళ్ళివ్వండి, కోర్టుకి వెళ్ళివ్వండి, అక్కడ కూడా చాలా సంవత్సరాలు తిరిగితే కానీ న్యాయం జరగని సమాజంలో మనం ఉన్నాం ఇప్పుడు. మీ లైఫ్లో నాకు తెలిసి ఏదో లవ్ స్టోరీ ఉందని నేను అనుకుంటున్నాను, అది లవ్ స్టోరీయా బ్రేకప్ స్టోరీయా నాకైతే తెలీదు, బట్ ఐ వాంట్ టు నో. లవ్ స్టోరీ అని ఏం లేదు, ఆబ్వియస్లీ ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్ లైఫ్లో లవ్, నాట్ ఓన్లీ ట్రాన్స్, ఎవరి లైఫ్లో యాజ్ అ హ్యూమన్ లైఫ్లో లవ్ అనేది కామన్. నా లైఫ్లో కూడా లవ్ స్టోరీ ఉంది. ఇట్స్ జస్ట్ దట్ కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల విడిపోయానా విడిపోలేదా అనేది అది ఒక క్వశ్చన్ మార్క్లా మిగిలిపోయింది. ఐ జస్ట్ వాంటెడ్ టు నో అండ్ ఇంకొంచెం పర్సనల్గా నేను చెప్పలేను దాని గురించి. ఇట్స్ జస్ట్ దట్ నాది లవ్ స్టోరీ పక్కన పెట్టుకుంటే చాలామంది ట్రాన్స్జెండర్స్ లవ్ స్టోరీస్ ఎలా ఉంటాయంటే సుఖం కోసం కానివ్వండి, లేకపోతే డబ్బు గురించి కానివ్వండి, మాలాంటి వాళ్ళ లైఫ్లోకి వస్తారు చాలామంది అబ్బాయిలు. కొంతమంది అబ్బాయిలు అయితే చాలా వరకు ఇలాగనే వస్తారు. ప్రజెంట్ ఉన్న లైఫ్లో చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ట్రాన్స్లో. చాలామంది బయటికి వస్తున్నారు ప్రేమించి పెళ్లి చేసుకొని, వాళ్ళు కూడా ఫేమస్ అవుతున్నారు ఇన్స్టాగ్రామ్స్లో కానివ్వండి, యూట్యూబ్స్లో కానివ్వండి, వాళ్ళ ఇంటర్వ్యూస్ వస్తున్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. మాలాంటి వాళ్ళని కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు, యాజ్ అమ్మాయిలాగా ట్రీట్ చేస్తున్నారు అని చెప్పి. కొంతమంది అబ్బాయిలు ఏంటంటే వీళ్ళ మీద ప్రేమ కంటే అమ్మాయిలను కూడా చాలామంది యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళని యూజ్ చేసుకుంటే నా పర్సనల్ ఏంటంటే అమ్మాయిలను యూజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏదో కేసు పెట్టడం కానివ్వండి, వీడు అబ్బాయి యూజ్ చేసుకున్న తర్వాత కూడా దే లీడ్ ఎ లైఫ్, నార్మల్గా లైఫ్ లీడ్ చేసి వాళ్ళు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి లవ్ మ్యారేజ్ చేసుకొని ఈధర్ లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు, లేకపోతే అరేంజ్ మ్యారేజ్ చేసుకొని వాళ్ళు లీడ్ చేస్తున్నారు. సో మాకేంటంటే యూజ్ చేసుకుంటున్నారు, పక్కన పడేస్తున్నారు. అంటే నేను ఇన్స్టాగ్రామ్లో మీది కొన్ని రీల్స్ చూసినప్పుడు మీరు అంటే చాలా ఎమోషనల్గా పోస్ట్ పెట్టారు, ఆ వీడియో కూడా పెట్టారు. అంటే తను మీకు దూరం అయిపోయినట్టు ఏదో సంథింగ్
సో ఆ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోవచ్చా, దానికి రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా అని? రీజన్ అంటూ ఏం లేదు. ఆబ్వియస్‌గా ఒక ట్రాన్స్‌ని ఎవరు మ్యారేజ్ చేసుకోరు ఆబ్వియస్‌గా. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో చాలామంది మ్యారేజెస్ చేసుకుంటున్నారు. బట్ నా లైఫ్‌లోకి వచ్చేసరికి ఏంటంటే, మ్యారేజ్ అనేది ఒక క్వెషన్ మార్క్ అయిపోయింది. నాలాంటి వాళ్ళ లైఫ్‌లో కానివ్వండి, చాలామంది ట్రాన్స్‌జెండర్స్‌ల లైఫ్ కానివ్వండి, ఇదర్ ఇక్కడ రాసిపెట్టుంటే కానీ ఎవరికీ మ్యారేజ్ అవ్వదు. సో, ఆ ఎమోషనల్ సపోర్ట్ అనేది చాలామంది ట్రాన్స్‌జెండర్స్ కోరుకుంటారు. సో, చాలామంది పేరెంట్స్‌కి దూరం అయిపోయిన వాళ్ళు ఒక ఎమోషనల్ సపోర్ట్ కోరుకొని, ఒక అబ్బాయి ఎమోషనల్‌గా సపోర్ట్ చేస్తున్నాడు. తను నిజంగా ఎమోషనల్ సపోర్ట్ చూపించినా, ఆల్‌వేస్ వాడు డబ్బు కోసం, సుఖం కోసం ఎమోషనల్ సపోర్ట్ చూపిస్తున్నాడు అని చెప్పి మనం వేరు చేయలేం. మనం దేవుళ్ళు కాదు కదా! ముందే మనం ప్రిడిక్ట్ చేయలేము ఆబ్వియస్‌గా తను ఎందుకు వస్తున్నాడో మన లైఫ్‌లోకి. సో, చాలామంది ట్రాన్స్‌జెండర్స్ ఏంటంటే, ఎమోషనల్‌గా సపోర్ట్ ఇస్తున్నాడు కదా! అని చెప్పి వాళ్ళ సైడ్ ఫీలింగ్స్ పెంచుకోనివ్వడం కానీ, ఆపోజిట్ పర్సన్‌కి లోపల వీళ్ళని యూజ్ చేసుకుందామనే థాట్ ఉండి, వాళ్ళు ఎమోషనల్‌గా సపోర్ట్ చేస్తే వీళ్ళు ఈజీగా పడిపోతారులే. మంచిగా మాట్లాడితే రెండు ముక్కలు మంచిగా ప్రేమగా మాట్లాడితే పడిపోతారు కదా! వీళ్ళ ఫ్యామిలీకి దూరం అయిపోతారు కదా! అంటే వీళ్ళతో మీ లైఫ్‌లోకి వచ్చిన అబ్బాయి కూడా అలాంటి పర్సనేనా? 90% అలాంటి పర్సన్ కాదు అని అనిపిస్తది. 10% నేను డైలమాలో నేను అలాంటి పర్సనే ఏమో అని చెప్పి. యాహ్! ఓకే. మీరు హోల్డ్‌లో ఉన్నారు. రైట్ హోల్‌లో హోల్డ్‌లో ఉన్నాను. పెట్టారు. బికాస్ నేను ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాను. హ్మ్. అలాంటి పర్సనా కాదా అని చెప్పి. 4 ఇయర్స్ ఈ 4 ఇయర్స్ జర్నీలో చాలా వరకు ఆహ్, పర్సనల్‌గా నా సిట్యుయేషన్ జరిగిందేంటంటే సపోర్ట్ చేయలేదు. చాలా ఎమోషనల్‌గా నాకు అసలు సపోర్ట్ చేయలేదు చాలా లైఫ్‌లో. 1 ఇయర్ నుంచి హి ఈస్ కైండ్ ఆఫ్ సపోర్టింగ్ మీ. నేను ఎప్పుడైతే అమ్మాయిలాగా చేంజ్ అయ్యానో హి ఈస్ బీయింగ్ సపోర్టింగ్ మీ సమ్‌వాట్. సో, దాని తర్వాత ఈ 10% గ్యాప్ అనేది వచ్చింది నా లైఫ్‌లో. మేబీ సపోర్ట్ చేస్తున్నాడా? లేకపోతే నన్ను డబ్బు కోసమే యూజ్ చేసుకుంటున్నాడా? లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉందా తన లైఫ్‌లో నన్ను? పెళ్లి అనే టాపిక్ వచ్చిందంటే చాలు. చెప్తా తర్వాత. ఓకే. చెప్తా తర్వాత. సో, దానివల్ల నాకేమైపోయిందంటే, ఈ చెప్తా తర్వాత కంటే, నా లైఫ్ నేను లీడ్ చేసుకోవడం బెటర్ కదా! సో, తిన గురించి ఆలోచించడం కంటే, నా లైఫ్ నేను లీడ్ చేసుకోవడం బెటర్. నా లైఫ్‌లో నేను సక్సెస్‌ఫుల్ అవ్వచ్చేమో ఒక మంచి పొజిషన్‌కొచ్చిన తర్వాత, ఇతను ఇప్పుడు ఇతనికే స్టిక్ అయిపోయి ఉన్నామనుకో, మనకు మంచి ఆపర్చునిటీస్ వస్తుంటాయి ఆబ్వియస్‌గా. తినకంటే మంచి పర్సన్ మన లైఫ్‌లో వచ్చి వెళ్ళిపోయాడేమో తెలీదు. మేబీ వస్తాడేమో అని కూడా తెలీదు. సో, తినకే స్టిక్ అయిపోయి ఉంటే, నా లైఫ్ ఇక్కడికే ఆగిపోద్ది. తను వేరే అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకుంటే, నా లైఫ్ ఒక క్వెషన్ మార్క్ అయిపోద్ది ఆబ్వియస్‌గా. సో, ఈ 10% గ్యాప్‌లో ఒక 3 మంత్స్ నుంచి ఐ హావ్ బీన్ స్ట్రగ్లింగ్ ఎ లాట్. నేను ఆ అబ్బాయి పేరు బయటికి చెప్పుకోవట్లేదు. బికాజ్ తనకి ఫ్యామిలీ ఉంటది. తనకి నేను బయట పెట్టలేను ఆబ్వియస్‌గా. సో, ఈ 4 ఇయర్స్ జర్నీలో ఏమైపోయిందంటే, మా మదర్ కూడా చెప్పలేను చాలా మీ మదర్‌కి కూడా తెలీదా ఈ అంటే ఆ విషయం? పర్సన్ తెలుసు. నా లైఫ్‌లో ఇంత జరుగుతుందని చెప్పి ఎమోషనల్ గానివ్వండి, మనీ మ్యాటర్‌లో గానివ్వండి, ఇంత జరుగుతుందని మా మదర్‌కి తెలీదు. నాకేంటంటే లవ్ చేశాను కదా! హెల్ప్ చేద్దాం కదా! అని ఒక రీజన్‌తో మనం ఎమోషనల్ గానివ్వండి, ఫైనాన్షియల్ గాని సపోర్ట్ చేస్తాం వాళ్ళకి. సో, అది వాళ్ళు అడ్వాంటేజ్‌గా తీసుకొని వాళ్ళ లైఫ్‌తో ఆడుకోవాలని చూస్తారు ఆబ్వియస్‌గా. మనీ ఇస్తుంటే అది ఒక యూజ్‌ఫుల్ అలవాటయిపోతది. అలవాటయిపోద్ది ఆబ్వియస్‌గా. సో, దాన్ని మనీ ఇచ్చి నేను అలవాటు చేశానా? లేకపోతే ఫిజికల్‌నెస్ ఇచ్చి అలవాటు చేశానా? ఎమోషనల్‌గా అలవాటు చేశానో నాకు అర్థం కాలేదు. సో, ఒక 2, 3 మంత్స్ గ్యాప్ వచ్చేసింది. హి ఈస్ నాట్ కాంటాక్టింగ్ మీ ఫ్రమ్ 2-3 మంత్స్. సో, దానివల్ల ఈ ఎమోషనల్ రీల్స్ పెడితే గాని అట్‌లీస్ట్ నా లైఫ్‌లోకి వస్తాడేమో అంటే, నో రెస్పాన్స్ అసలు. ఏమన్నా అంటే, గివ్ మీ సమ్ టైమ్ ఐ హావ్ బీన్ ఇన్ సమ్ ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్ ఏంటో చెప్పు. ఐ విల్ ట్రై టు క్లియర్ ఇట్ ఔట్. ఏంటంటే లేదు. అదొక క్వెషన్ మార్క్ లానే మిగిలిపోయింది ఒక 3 మంత్స్ నుంచి. ఏంటంటే నేను ప్రాబ్లమ్స్‌లో ఉన్నాను. నన్ను ఇప్పుడు డిస్టర్బ్ చేయకు. మరి నా లైఫ్ ఏమైపోవాలి? నేను 3, 4 ఇయర్స్ నుంచి ఇంత గాఢంగా ప్రేమించి, నీకే నా లైఫ్ ఇచ్చి, నీకే నా ఫీలింగ్స్ ఇచ్చినంత మాత్రాన అంటే ఒక చులకన అయిపోయాను ఈ లైఫ్‌లో నేను. నీ వెనకాల పడుతున్నానని చెప్పి ఇంత సర్లే నా లైఫ్ ఇప్పుడు చాలామందికి ఏంటంటే, ఇది నా లైఫ్‌లో ఉండిపోద్దిలే. దీన్ని ఎలాగైనా ఆడుకోవచ్చు. అది అబ్బాయి అమ్మాయితోనైనా చేస్తాడు, ట్రాన్స్‌తోనైనా చేస్తాడు. ఎమోషనల్ కనెక్షన్ ఉన్న తర్వాత చాలామంది అబ్బాయిలు ఇలాగే చేయడం స్టార్ట్ చేశారు. అమ్మాయిలతో కానివ్వండి, ట్రాన్స్‌జెండర్స్‌తో. ఉండిపోద్దిలే. మనం చాలా ప్రేమిస్తుంది కదా! మనం ఎంత దీన్ని ఎంత రాచి రంపాన పెట్టినా మనతో ఉండిద్ది అని ఒక థాట్ వచ్చేసరికి హి ఈస్ బీయింగ్ అవాయిడింగ్ మీ సిన్స్ 3 మంత్స్. ఎంత కాంటాక్ట్ అవ్వాలనుకున్నా హి ఈస్ నాట్ రెస్పాండింగ్. రెస్పాన్స్ అయినా తినేమంటున్నాడంటే వస్తా, మాట్లాడతా. వస్తా, మాట్లాడతా. ఆ వస్తా అనే డేట్ మాత్రం చెప్పట్లేదు. ఇంక నాకేంటంటే ఐయామ్ ఫెడ్ అప్. ఆయనెక్కడుంటారు? ఇక్కడ హైదరాబాద్‌లోనా? హైదరాబాద్‌లోనే ఉంటాను. ఓకే. సో, వస్తా అనే టైమ్ గ్యాప్‌లో నా మైండ్‌లో ఏమైపోయిందంటే ఇంకా డన్. నా వల్ల అవ్వట్లేదు. ఎమోషనల్‌గా నేను చాలా
వీక్ అయిపోయాను ఒక 1 మంత్ 2 మంత్స్. అందరిలాగా ఇంకా రీల్స్ పెట్టి ఏడ్చి పెడబబ్బులు పెడితే నాకు ఏమొస్తాయి? నా లైఫ్‌లో నేను మూవ్ ఆన్ అయిపోవడం బెటర్ కదా అని చెప్పి వచ్చిన మాటలన్నా ప్రెజెంట్ నేనైతే యాక్సెప్ట్ చేయనీకి రెడీగా లేను. నేను ఎందుకంటే నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు నేను లైఫ్‌లోకి వచ్చి ఏం లాభం? నేను అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ వరకు నువ్వు నన్ను లవ్ చేసి నీకు ఇష్టమున్న అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నేను మాత్రం ఒక పిచ్చిదాన్ని. నేను ఇంకో పిచ్చిదానిలాగా మిగిలిపోవాలి లైఫ్‌లో ఇంకా. సో అలా అని చెప్పి నేను ఇంకా నేను తనని యాక్సెప్ట్ చేయనీకి అసలే రెడీగా లేను. నా లైఫ్‌లో నువ్వు వచ్చి ఈ రీజన్‌కి నేను నీకు దూరం అయిపోతున్నానని చెప్పు. నా లైఫ్‌లో నా వరకు నా లైఫ్‌లో నేను బ్రతికేద్దామని చెప్పి నేను ప్రెజెంట్ ఈ స్క్రీన్ ముందు చెప్పేస్తున్నాను అందరికి. దిస్ ఈజ్ మై లవ్ స్టోరీ. అండ్ ఇంకా నేను పర్సనల్‌గా వెళ్ళదలుచుకోలేదు. ఐ విల్ బి ఇక నేను ఎమోషనల్ కూడా నాకు కన్నీళ్ళు కూడా రావట్లేదు. ఎందుకంటే నేను ఏడ్చి ఐఎమ్ డన్. ఇంకా నా లైఫ్‌లో కన్నీళ్ళు అనేటివి ఆగిపోయాయన్నమాట. ఇంకెంతగానో ఏడుస్తే ఏమొస్తాయి? ఏం రాదు ఏడుస్తే. ఆ పర్సన్ తిరిగి రాడు. ఆ మూమెంట్స్ తిరిగి రావు లైఫ్‌లోకి. సో బెటర్ వదిలేసుకొని మన లైఫ్‌లో మనం బ్రతకడం బెస్ట్ కదా! ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం ఇంకా? ఐయామ్ మూవింగ్ ఆన్ అంతే. మేబీ మూవ్ ఆన్‌కి చాలా టైం పట్టుద్దేమో. బికాజ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ 4 years లవ్ అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టైం. 2-3 months లవ్ స్టోరీకి అందరూ ఏడ్చేసి అయ్యో నన్ను ఇంత వాడుకొని వదిలేసాడు, అది చేశాడు, ఇది చేశాడు అని అనుకుంటున్నాను. 4 years ఐ హావ్ కంప్లీట్లీ సాక్రిఫైస్డ్ మై హోల్ లైఫ్ టు హిమ్. ఈ స్క్రీన్ ముందు తనకి ఏం చెప్తున్నానంటే, నువ్వు ఎంత చేసినా నాలాంటిది మాత్రం నీకు దొరకదు నీ లైఫ్‌లో. మేబీ నువ్వు అనుకుంటావా నాకంటే మంచి అమ్మాయి దొరికి నేను లవ్ చేస్తుందేమో అని చెప్పి. బట్ మీ పేరెంట్స్ కంటే నేనే నిన్ను ఎక్కువ లవ్ చేశాను. మీ పేరెంట్స్ కంటే నేనే నిన్ను ఎక్కువ చూసుకుంటానని చెప్తాను. బికాజ్ ఒక పర్టికులర్ టైంలో తనకి నేను ఎంత హెల్ప్ చేశాను అని అంటే, నీకు ప్రతి ఒక్క రోజు నువ్వు ఫ్రెండ్స్‌తో తిరుగుతావు. వాళ్ళే నిన్ను ఇగ్నోర్ చేసినారు. ఆబ్వియస్లీ ప్రాబ్లమ్స్ వస్తే ఫ్రెండ్స్ అనుకుంటారు అందరూ. అట్లాంటి ఫ్రెండ్స్‌ని నేను అవాయిడ్ చేసినప్పుడు నేను నీ లైఫ్‌లోకి వచ్చి నీకు ఫైనాన్షియల్‌గా నీకు ఎంతో హెల్ప్ చేశాను నేను. బట్ ఆ హెల్ప్ ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకోకుండా నన్ను ఎంతైతే అవాయిడ్ చేస్తున్నావో డెఫినెట్లీ నీకు అంతే కర్మ విల్ హిట్ బ్యాక్ టు యూ యాజ్ వెల్ అని చెప్పి నేను ఈ స్క్రీన్ ముందు తనకి బల్లగుద్ది చెప్తున్నాను. దట్ కర్మ విల్ హిట్ బ్యాక్ టు యూ. అండ్ ఇంకొకటి మీ ఇన్‌స్టాలోనే అంటే నేను జస్ట్ నార్మల్‌గా మీ గురించి తెలుసుకుందామని ఇన్‌స్టా ఓపెన్ చేసినప్పుడు యాక్చువల్‌గా మీరు ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. చాలా మంచి స్థాయిలో ఉన్నారు. చాలామందికి ఇన్స్పిరేషన్‌గా ఉన్నారు. అలాంటి మీరు కొన్ని వీడియోస్ చూస్తే వై ఎక్స్‌పోజింగ్ అన్న ఫీలింగ్ వచ్చింది? ఎక్స్‌పోజింగ్ అనేది ఏం లేదు జనరల్‌గా. ఎక్స్‌పోజింగ్ అనేది నేను ఎక్స్‌పోజ్ చేస్తేనే ఇప్పుడు నేను ఒక పర్టిక్యులర్ రీజన్ చెప్తాను. 'మంగళవారం' మూవీలో అమ్మాయిని చూసుకోనివ్వండి, విలన్ని చూడండి. ఏంటంటే అంత మంచి చీర కట్టుకున్న తను ఏం చేసింది లాస్ట్‌కి? ఆ అమ్మాయిని చంపేసింది. ఇంత పద్ధతిగా ఉన్న అమ్మాయి తను మూవీ చూస్తే చాలామంది మూవీ చూసారో చూడలేదో నాకు తెలీదు. 2 types ఆఫ్ మెంటాలిటీస్ ఉంటాయి. అంత మంచి చీర కట్టుకున్న అమ్మాయి ఏం చేసింది లాస్ట్‌కి? ఆబ్వియస్‌గా తననే చంపేసింది. సో ఎక్స్‌పోజింగ్ చేసినంత మాత్రాన తిను వల్గర్ అని కాదు. ఒక మంచి డ్రెస్ వేసుకున్నంత మాత్రాన షీ ఈస్ గుడ్ అన్న పోర్ట్రేలో అది కాదు. ఎక్స్‌పోజ్ అని చాలామంది హీరోయిన్స్ కూడా ఇప్పుడు ఎక్స్‌పోజ్ చేస్తున్నారు. దానివల్ల తను బ్యాడ్ అయిపోలేదు కదా ఆబ్వియస్‌గా. నాకు వెస్టర్న్‌గా ఉండడం చాలా ఇష్టం. నేను ఎంత ట్రెడిషనల్‌గా ఉంటాను. ఇప్పుడు నన్ను చూడండి, నేను ట్రెడిషనల్‌గా వచ్చాను. ఎంత ట్రెడిషనల్‌గా ఉంటానో అంతే వెస్టర్న్‌గా ఉంటాను. నేను క్లబ్స్‌కి వెళ్ళినప్పుడు వెస్టర్న్‌గా ఉంటాను. నేను గుడికి వెళ్ళినప్పుడు ట్రెడిషనల్‌గా ఉంటాను. సో వెస్టర్న్‌గా ఉన్నప్పుడు మనకు నచ్చిన బట్టలు మనం వేసుకుంటాం ఆబ్వియస్‌గా. సో కొన్ని బట్టలలో మనం రివీల్ అయిపోతాయి కొన్ని థింగ్స్. సో దానివల్ల తిను ఒక స్లట్, తిను ఒక బిచ్ అని చెప్పి చాలామంది కామెంట్స్ పెడతారు. చాలామంది పోర్ట్రే చేస్తారు. నువ్వెందుకు ఎక్స్‌పోజింగ్ చేస్తున్నావు అని చెప్పి. నేననే కాదు, చాలామంది అమ్మాయిలకి ఎక్స్‌పోజ్ చేసినంత మాత్రం తను గలీజ్ అయిపోద్ది కదా, తను బ్యాడ్ అయిపోద్ది కదా. సో ఎక్స్‌పోజింగ్ ఈజ్ నా విషయంలో ఎక్స్‌పోజింగ్ అనేది తప్పు అనేది కాదు. తన బాడీ తన ఇష్టం. అబ్బాయిలు ఇప్పుడు షర్ట్ ఇప్పి తన మస్కులర్ బాడీ చూపిస్తున్నాడు, బైసెప్స్ చూపిస్తున్నాడు. నువ్వెందుకు ఎక్స్‌పోజ్ చేస్తున్నావు మరి? నువ్వెందుకు ఎక్స్‌పోజ్ చేస్తున్నావు? చాలామంది ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో జిమ్ చేస్తూ అండర్‌వేర్ మీద ఫోటోస్ పెట్టేస్తున్నారు. అండర్‌వేర్స్ మీద అబ్బాయిలు ఏమంటారు రీల్స్ చేస్తున్నారు. తనని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? ఒక అమ్మాయి ఎక్స్‌పోజ్ చేసిన మాత్రం తన స్లట్, తన బిచ్, తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. మరి అబ్బాయిని ఎందుకు అనట్లేదు? సింపుల్ కదా. మీరు ఇప్పుడు ఏ కంపెనీలో చేస్తున్నారు? ప్రెజెంట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను జాబ్ వదిలేయడం జరిగింది. వదిలేసాను. ఓకే. సో నాకేంటంటే కొన్ని సర్జరీస్ ఉన్నాయి. దానివల్ల నాకు బెడ్ రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 6 months వరకు. సో దానివల్ల నేను జాబ్ వదిలేయడం జరిగింది. అండ్ నా ఫ్రెండ్స్‌కి కానివ్వండి, నా పేరెంట్స్‌కి కానివ్వండి, మెయిన్లీ ఫ్రెండ్స్ వదిలేసాను. మా మదర్‌కి ఏం ప్రాబ్లం లేదు. ఆ సర్జరీ చాలా పెద్ద సర్జరీ అనమాట. సో దానివల్ల పూర్తిగా అమ్మాయిలాగా మారటం అనేది దానివల్ల చాలా
ఫైనాన్షియల్గా చాలా కాస్ట్లీ అవుతుంది. సో దానికి మా పేరెంట్స్ చాలా నేను జాబ్ చేసి చాలా వరకు సంపాదించుకున్నాను. లోన్ కానివ్వండి, పర్సనలీ మా పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు దానికి. సో దానికోసం అని చెప్పి నేను జాబ్ ప్రెజెంట్ మానేసి ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ దట్. నేను ఫిజికల్గా ప్రిపేర్ అవుతున్నాను దానికి. ఎందుకంటే దానికి చాలా ఫిజికల్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ వెయిట్ ఉండాలి. డెఫినెట్లీ ప్రియాంక గారు చెప్పినప్పుడు విన్నాను, చాలా నరకం ఉంటుంది. 3 months ఆర్ 45 days అనేది ఇట్స్ జస్ట్ దట్. ఒక ఎందుకు చేయించుకున్నారా బాబు అని అనిపిస్తుంది. బట్ అదే 3 months తర్వాత ఐల్ బి నేనే అని కాదు, చాలామంది ఏ ట్రాన్స్ అయినా దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ దట్ కంప్లీట్లీ నేను ఇప్పుడు అమ్మాయి అయిపోయాను, ఐల్ బీ వెరీ హ్యాపీ అనే ఒక స్టేజ్కి వస్తామన్నమాట. సో దాని గురించి ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో దాని గురించి అని చెప్పి నేను ప్రజెంట్ జాబ్ చేయలేదు. దాని తర్వాత మళ్ళీ నేను సేమ్ కంపెనీలో మళ్ళీ వెళ్ళిపోతాను. ఎందుకంటే వదిలేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ తీసుకుంటారు ఆబ్వియస్గా. ఆ కంపెనీలో ఆ పర్టికులర్ రూల్ ఉంది, 6 months or 1 year తర్వాత మళ్ళీ మీరు మా ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యే ఆప్షన్ వాళ్ళకు ఉంటుంది. సో అలా నేను బయటకు వచ్చేసాను ప్రజెంట్. ఇప్పుడు దాని గురించి నేను ప్రిపేర్ అవుతున్నాను. డెఫినెట్లీ వన్ డే ఐల్ అగైన్ గెట్ బ్యాక్ టు మై కంప్లీట్ లైఫ్. ఓకే, ఫైనల్గా ఇంకొకటే అడుగుదాం అనుకుంటున్నాను. నార్మల్గా మీరు జాబ్ సంపాదించడానికి చాలా కష్టపడే ఉంటారు నాకు తెలిసి. లైక్ ఇక చెప్పాలంటే సొసైటీలో ఎంతోమంది అవమానాలు చేస్తున్నప్పుడు ఇక్కడ జాబ్ దగ్గర చెయ్యరు అనేది ఏం లేదు. అక్కడ మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఉన్నాయా మీరు ఒక జాబ్ని పొందడం కోసం? నేను స్ట్రగుల్స్ అనేటివి ఏం లేవు జనరల్గా. పాత ఇంటర్వ్యూస్లో చెప్పాను, జనరల్గా నేను ఒకటే వాష్రూమ్ దగ్గర ఒకటే స్ట్రగుల్ అయ్యాను. అందులో చాలా వేరే కంపెనీలో ప్రజెంట్ ఇప్పుడున్న కంపెనీలో మాత్రం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మన ఇట్స్ మీ స్నేహ ఛానల్లో చూసుకోవచ్చు, చాలామంది ఆల్రెడీ 2-3 days బ్యాక్ రిలీజ్ అయింది. జాబ్ విషయం గురించి చాలా నేను డీటెయిల్గా దాంట్లో చెప్పాను. అండ్ ప్రెజెంట్ ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే చాలా వరకు ట్రాన్స్ కానివ్వండి ఎవరికైనా జాబ్స్ ఇస్తున్నారు. మనకి ఏం అడ్డంకులు అయితే ఏం లేవు. ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో అందరికీ జాబ్స్ ఇస్తున్నారు, ప్రతి ఒక్కరు జాబ్స్ చేస్తున్నారు. ట్రాన్స్ వాళ్ళు కానివ్వండి, గేస్ కానివ్వండి, లెస్బియన్స్ కానివ్వండి, బైసెక్షువల్స్ కానివ్వండి, ఎవరైనా అందరూ జాబ్స్ చేస్తున్నారు. అందరూ ఒక మంచి పొజిషన్స్లో ఉన్నారు. ఏంటంటే జాబ్స్ ఇవ్వట్లేదు, చాలామందికి తెలియదు. జనరల్గా ప్రతి ఒక్కరు అనుకుంటారు జాబ్స్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు జాబ్స్? అందరికీ జాబ్స్ ఇస్తున్నారు. ఏంటంటే అవగాహన లేదు జనరల్గా. బయటికి వెళ్తేనే తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను అని తెలిసింది కాబట్టే కదా ఓకే జాబ్స్ ఇస్తున్నారు, మనం కూడా ప్రయత్నిస్తాము అని. విలేజెస్లో కానివ్వండి చాలామంది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి యూస్ చేయని వాళ్ళకి తెలీదు. అయ్యో మనల్ని రిజెక్ట్ చేస్తారేమో జాబ్ దగ్గరికి వెళ్తే, అయ్యో మనల్ని చూడరేమో జాబ్ దగ్గరికి వెళ్తే, మనం ట్రాన్స్ కదా నీచంగా చూస్తారు. అట్లాంటిది ఏం లేదు. ప్రతి ఒక్కరికి ట్రాన్స్జెండర్ అనే ఒక పర్టికులర్ మనకి ఆబ్వియస్ గవర్నమెంటే మనల్ని గుర్తించింది ఒక అదర్స్ అని చెప్పి. నాకైతే గవర్నమెంట్ దగ్గర నుంచి ఉమెన్ అనే ఆధార్ కార్డ్ వచ్చింది. నాకు చిన్నతనం నుంచి నేను ఒక ఉమెన్ లాగానే ఉండాలనుకున్నాను. ఇలా చెప్పొద్దు దట్ ఫిజికల్ అని కాదు, మనకి సొసైటీ దగ్గర నుంచి నేను ట్రాన్స్జెండర్ అవ్వనివ్వచ్చు. కానీ నేను ఏ రోజు నేను ట్రాన్స్ అని అనుకోలేదు. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ ఏ ఉమెన్, ఐ బికేమ్ ఏ ఉమెన్. సో నేను ఎక్కడ అప్లై చేసుకుని ఉమెన్ లాగానే అప్లై చేస్తున్నాను, నేను ఎక్కడ ట్రాన్స్జెండర్స్ లాగా అప్లై చేసుకోలేదు. బట్ ట్రాన్స్ లాగా వెళ్ళినా బెనిఫిట్స్ ఉంటాయి, ఉమెన్ లాగా వెళ్ళినా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ నా మెయిన్ థింగ్ ఏంటంటే ఈ స్క్రీన్ ముందు చెప్తున్నాను ఏంటంటే ఎవరిని డిస్క్రిమినేట్ చేయకండి ప్లీజ్. రీసెంట్గా నార్త్లో ఒక అబ్బాయి చనిపోయాడు. హీస్ జస్ట్ 13 or 14 years ఏజ్ అనమాట. చాలా వరకు అడ్డమైన కామెంట్స్ పెట్టారు. తను చనిపోయిన తర్వాత కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఒక వికెట్ అవుట్ అయిపోయింది, నెక్స్ట్ నువ్వేనా గే అని చెప్పి చాలా వరకు. మీకు ఎడ్యుకేషన్ లేకపోతే నేర్చుకోండి, మీరు గెట్ ఎడ్యుకేటెడ్. ఇలా మీకు నచ్చిన కామెంట్ మీ పైశాచిక తత్వ ఆనందం కోసం, మీకు నవ్వు కోసం, మీ నవ్వు కోసం, మీ ఎంజాయ్మెంట్ కోసం ఒకరిని లైఫ్ చాలామంది నాలాగా మెచ్యూర్ మైండ్ సెట్ ఉంది, ప్రతి ఒక్క కామెంట్ని తీసుకోలేరు. ఈదర్ కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకోండి, మీరు తీసుకోలేకపోతే కామెంట్స్ తీసుకుంటే కామెంట్స్ ఆన్ చేసుకోండి. అలా అని చెప్పి మీకు నచ్చిన కామెంట్స్ పెట్టి ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్న రీల్ వేరే ప్లాట్ఫామ్స్లో వస్తే అక్కడ కూడా కామెంట్స్ అనమాట. మంచిగా అయిపోయింది, చచ్చిపోయాడమ్మా, ఎంతమంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు కూడా వస్తే బాగుంది. మన ఇట్లాంటి వెస్ట్రన్ కల్చర్ తీసుకొచ్చి ఇండియాలో పెట్టి. ట్రాన్స్ అనేది వెస్ట్రన్ కల్చర్ కానే కదా, ట్రాన్స్జెండర్స్ మన పురాణాల నుంచి ఉన్నారు. సో ఒక అబ్బాయి ఒక మేకప్ అనేది ఇట్స్ నార్మల్, ఇట్స్ అ వర్క్. తన ఫేస్ మీద మేకప్ వేసుకొని చూపించినంత మాత్రాన తనని గే అని పోర్ట్రే చేసి ఓకే ఫైన్ హీస్ గే, నాట్ ఎ ప్రాబ్లం, నీకేమవుతుంది? మెయిన్ థింగ్ సమ్ బాయ్స్, అసలు కొంతమంది అబ్బాయిలకి నాకు ఏమైపోతుంది, వై యువర్ మెయిన్ ఎజెండా
మెన్ ఎజెండా అని చెప్తాను నేనైతే. మెన్ ఎజెండా మీ అబ్బాయిలకి ఏం పురుగు ఉంటుందో నాకు అర్థం కాదు. తన ఇష్టమని తను చేసుకుంటాడు. తన లైఫ్ తన ఇష్టం ఏమన్నా చేసుకుంటాడు. నీకెందుకు? మీరు చాలా వరకు చూడండి కామెంట్స్‌లో అబ్బాయిల కామెంట్సే ఎక్కువ ఉంటాయి. అమ్మాయిల కామెంట్స్ కంటే. అమ్మాయిలకి అసలు ఏ ప్రాబ్లమ్ ఉండదు. వాళ్ళ లైఫ్ వాళ్ళు బ్రతుకుతారు. వాళ్ళకంత మెచ్యూరిటీ ఉంది. ఈ అబ్బాయిలకి ఏంటంటే ఇమ్మెచ్యూర్ కంటే చాలా దిగజారిపోయి ఉంటారు. మీ లైఫ్‌లో మీ పేరెంట్స్‌కి సపోర్ట్ చేయరు ప్రెజెంట్‌గా. ఇష్టం వచ్చి చిచోరలాగా బయట తిరుగుతూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఈ ట్రాన్స్ మీద కానివ్వండి, గేస్ మీద కానివ్వండి, ఎల్‌జీబీటీ మీద కానివ్వండి అడ్డమైన కామెంట్స్ ఏస్తుంటారు. సో దానివల్ల చాలామంది చనిపోతున్నారు. సో మెయిన్ మోటో మీ అబ్బాయిలు చాలామంది అబ్బాయిలు కొంతమంది అబ్బాయిలు చాలా మంచి వాళ్ళు ఉంటారు. సపోర్ట్ చేస్తారు. కొంతమంది అబ్బాయిలకి ఏం చెప్తున్నానంటే మీరు మీ లైఫ్ చూసుకోండి ఫస్ట్. ఇలా అడ్డమైన కామెంట్స్ పెట్టి వేరే లైఫ్ తీసుకుంటే ఆబ్వియస్‌గా కర్మ విల్ హిట్ అండి. ఆ దేవుడిని పైనుంచి చూస్తున్నాడు. నువ్వు ఈరోజు కామెంట్ పెట్టు. నీకు నచ్చిన వాళ్ళ మీద ఏదో ఒక రోజు ఏదో ఒకటి అయితది. అప్పుడు ఆ బాధ ఏంటో నీకు తెలుస్తది. నీకు తెలవకపోవచ్చు ఈ కామెంట్ నువ్వు పెట్టినందుకు ఇదే నీ లైఫ్‌లో జరుగుండొచ్చు. బట్ ఆబ్వియస్‌గా కర్మ అనేది ఉంటది కదా! నీకు ఆబ్వియస్ తగులుతది. ఇప్పుడు అంతమంది అన్ని కామెంట్స్ రాసినందుకు ఆ అబ్బాయి చనిపోయాడు. మీ పేరెంట్స్‌కి మీకు లవ్డ్ వన్స్‌కి అలా అయితే తెలీదు కదా! ఈరోజు నీ ఆనందం కోసం నువ్వు ఇలా చేసావు. అదే ఆనందం రేపటి రోజు నీ పర్సనల్ లైఫ్‌లో జరుగుతది చూడు. అప్పుడు నీకు తెలుస్తది ఆ బాధ ఎంతుంటదో. తను చనిపోయాడు. తన పేరెంట్స్‌కి ఎలా ఉంటదండి? చాలా బాధ. ఇన్ని కామెంట్స్ వల్ల, ఇంత హేట్రెడ్ వల్ల తను చనిపోయాడని చెప్పి. ఇలా కామెంట్స్ పెట్టడం కంటే మీ పేరెంట్స్ మీ లైఫ్‌లో కొంచెం సాధించి వాళ్ళు చాలా పెద్ద పొజిషన్స్‌లో ఉంటారు. వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మీరేం చేస్తున్నారు? ఇలా అడ్డమైన కామెంట్స్ పెట్టి మీరిక్కడుంటారు, వాళ్ళిక్కడుంటారు. మీకు వాళ్ళకి ఎంత గ్యాప్ ఉంది. మీరు వాళ్ళ కాళ్ళు గోటికి కూడా సరిపోరు కొంతమంది అబ్బాయిలు. సో, మీ లైఫ్‌లో మీరు సాధించి చూపించుకోండి దాని బదులు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడి వరకు వచ్చి నేను అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్‌కి ఆన్సర్ చేశారు. అండ్ మీ ఫ్యామిలీ అంటే మీ మమ్మీతో అండ్ మీరు కోరుకున్న వాళ్ళతో మీరు చాలా హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యెస్, మోస్ట్ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను పిలిచి ఇంత మంచి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. అండ్ నా లైఫ్ స్టైల్ ప్రతి ఒక్కరికి తెలిసింది. అండ్ నన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వాలని కోరుకుంటున్నారు. బయటికొచ్చి మీ పేరెంట్స్‌ని ఒప్పించి మీ నచ్చిన లైఫ్ మీరు లీడ్ చేయండి.